जय तल सद्गुरु प्रो महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रो महाराज को जय। ఈరోజు గ్రహణం ఆ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక అవగాహన. మామూలుగా మన ప్రపంచంలో మామూలుగా పౌర్ణమి రోజు ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తాయి. అమావాస్య రోజు ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తాయి. ఓకే, ఆప్షన్. పౌర్ణమి రోజు కొన్ని మార్పుల్ని చూస్తాం. అమావాస్య రోజు కూడా కొన్ని మార్పులు వస్తాయి. ప్రకృతిలో సహజ సిద్ధంగా మార్పులు వస్తాయి అన్నమాట. పౌర్ణమి రోజున సముద్రం ఉప్పొంగుద్ది అంటారు. అంటే ఎవరు చెప్పారు పౌర్ణమి ఈరోజు పౌర్ణమిని ఉప్పొంగనని ఎవరు చెప్పారు? ఆ వైబ్రేషన్స్ యూనివర్స్లో ఆ గ్రహంలో వచ్చేటువంటి మార్పు ఈ మొత్తం సముద్రం మీదైతే అడవుల మీదైతే ప్రాణుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి పౌర్ణమి రోజు యూనివర్స్లో ప్రసరితమవుతాయి. అందుకే మనకు ఋషులందరూ కూడా పౌర్ణమి రోజు ధ్యానం చేయమని చెప్పారు. పౌర్ణమి రోజు ధ్యానం, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు కూడా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. అందుకే పౌర్ణమి పూజలు, పౌర్ణమి ధ్యానాలు అనేటువంటి వాటివి మన ఋషులు మనకు ఏర్పాటు చేసింది అందుకే అనమాట. పౌర్ణమి రోజు ఎక్కువ శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ఎక్కువగా మనకు రిసీవ్ అవ్వడానికి కానీ మనలో మార్పు రావడానికి కానీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి మనం పౌర్ణమి రోజు చేసేటువంటి ధ్యానం కానీ, పారాయణం కానీ, పూజ కానీ, అనుష్ఠానం కానీ, దానం కానీ, ధర్మం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి పౌర్ణమి రోజు, అమావాస్య రోజే కదా ఇవి వచ్చేది. గ్రహణాలు ఎప్పుడు వస్తాయి? ఈ 2 రోజులు కాకుండా ఎప్పుడైనా వస్తాయా? పౌర్ణమి అమావాస్య కాకుండా గ్రహణం పట్టిన రోజు ఎవరైనా చెప్పారా? ఏమండి ఈరోజు పౌర్ణమి కాదండి, గ్రహణం పట్టిందండి, చంద్రగ్రహణం. ఏమండి ఈరోజు అమావాస్య కాదండి, అయినా కానీ సూర్యగ్రహణం పట్టిందని ఎవరైనా అంటారా? అంటారు. ఈ ప్రపంచంలో ఎప్పుడు గ్రహణం పట్టినా కానీ పడితే పౌర్ణమి రోజున, లేకపోతే అమావాస్య రోజు. చంద్రగ్రహణం అయితే పౌర్ణమి రోజు, సూర్యగ్రహణం అయితే అమావాస్య రోజు. ఇది మనకి ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నటువంటిది. అయితే పౌర్ణమి రోజునే మనకి మార్పులు తెలుస్తున్నాయి. పౌర్ణమి రోజునే మార్పు తెలుస్తున్నాయి. అలాంటిది మరి అమావాస్య రోజు తెలీదా? తెలుస్తుంది. మరి అలాంటిది గ్రహణం పట్టిన రోజు తెలీదా? గ్రహణం పట్టిన రోజు కూడా తెలుస్తుంది. గ్రహణం పట్టినప్పుడు సూర్యకిరణాలు కానీ, చంద్రకిరణాలు కానీ డైరెక్ట్గా భూమిని తాకవు. ఆ రోజు అడ్డుగా వేరే గ్రహాలు ఉన్న కారణం చేత ఆ యొక్క సూర్య చంద్ర గ్రహాల యొక్క కిరణాలు భూమిని తాకనప్పుడు ఈ ప్రకృతిలో ఇంకొంచెం నెగిటివ్ ఎనర్జీస్ యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సూర్యగ్రహణం రోజున సూర్యుని యొక్క కిరణాలు భూమిని తాకకుండా ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ యాక్టివేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఏమని చెప్తారంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏర్పడినప్పుడు మానసిక వికలత్వము, మానసిక వైకల్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లేకపోతే శారీరక రుగ్మతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పారు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి మీరు స్నానం చేయాలి అని చెప్పారు. నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి మీరు మంత్రస్మరణ చేయాలి అన్నారు. మంత్రస్మరణ చేస్తే ఒకవేళ ఆహారం తీసుకుంటే నిద్రపోయే అవకాశం ఉంటుంది, తమోగుణ ప్రధానం కాబట్టి. అందుకని ఆహారం తీసుకోకుండా ఉండాలని కూడా చెప్తారు. ఇవి మనందరికీ కూడా తెలియబడినటువంటి విషయాలు. ఇవన్నీ మనందరికీ తెలిసినవి. ఇంకా కొన్ని సూర్యగ్రహణాలు అలాంటి సమయంలోనైతే ప్రెగ్నెంట్స్ ఉంటారు కదా, ఆ ప్రెగ్నెంట్ లేడీస్ని కదలకుండా పడుకోవాలని కూడా మనకి పూర్వకాలంలో ఉన్నటువంటి మన పెద్దలు సూచించారు. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్లో డాక్టర్స్ ఏం చేస్తున్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ని నడిపిస్తున్నారు గ్రహణం రోజున. అయినా కానీ ఏం కావట్లేదు వాళ్ళకి. పూర్వకాలంలో మరి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ గ్రహణం మొర్రి అని చెప్పి శరీరంలో కొన్ని పార్ట్స్లో
మనం గుర్తించేవాళ్ళం, ఆ గ్రహణ ప్రభావాన్ని గుర్తించేవాళ్ళం. ఇప్పుడు మరి సైన్స్ పెరిగిందో తెలీదు, మెడిసిన్ పవర్ పెరిగిందో తెలియదు, కానీ డాక్టర్స్ మాత్రం నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని నడిపిస్తున్నారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ మీద గ్రహణం పట్టిన రోజునే మొత్తం పొయ్యిలు పెట్టించి వంటలు వండించి అందరికి పెట్టించారు. ఏం కాదు అని చెప్పి వంటలు వండించారు. అందరూ తిన్నారు కూడా. అందరూ చాలామంది హ్యాపీగా ఏం కాలేదు అని. ఏమవుద్ది? ఏమీ కాదు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనే విషయం మనకు అర్థమైతే మనం పాటించడానికి కానీ ఆచరించడానికి కానీ ఒక ఛాన్స్, ఒక అవకాశం అనేటువంటిది ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఆ రోజు ఫస్ట్ ముందే ఆహారం వండుకొని తినాలి. గ్రహణం పట్టకముందే ఆహారం వండుకొని తినాలా, గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి మళ్ళీ వండుకోవాలి అనేటువంటిది, వండుకొని తినాలి అనేటువంటిది మనకు సూచించారు మన పండిట్స్ కొంతమంది. అయితే వేదాంత ధోరణిలో చెప్పేవాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. పండిట్స్ మాత్రమే చెప్పారు తప్ప వేదాంత వైజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, వేదాంత మార్గంలో కొంచెం శోధన చేసి సాధన చేసి ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి విజ్ఞానులైనటువంటి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒక గ్రహణం యొక్క ప్రభావం ఎంత చూపిస్తుంది నీ మీద, దానికోసం నువ్వు ఇంత ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి జ్ఞానులు కొట్టేశారు. ఇంకోటి ఏమంటే వీళ్ళ వెర్షన్ డిఫరెంట్గా ఉంది, జ్ఞానుల వెర్షను చాలా డిఫరెంట్గా ఉంది. సపోజు మన బస్తాలో 60 కేజీలు బియ్యం ఉన్నాయి. ఇప్పుడు గ్రహణం పట్టింది, ఆ టైంలో వండుకోకూడదంటే వండలేదు. గ్రహణం విడిచింది, విడుపు స్నానం చేశారు. పట్టు స్నానం, విడుపు స్నానం కూడా చేశారు. విడుపు స్నానం చేసిన తర్వాత ఇప్పుడు బియ్యం వండాలి కదా, అన్నం వండాలంటే, అన్నం తినాలంటే బియ్యం వండాలంటే ఇంతకుముందు గ్రహణ సమయంలో ఉన్న బియ్యం వండుతున్నావా, మళ్ళీ ఇప్పుడు గ్రహణం వదిలిన తర్వాత కొత్తగా బియ్యాన్ని క్రియేట్ చేసి ఏమన్నా తింటున్నావా? ఆ బియ్యమే. అట్లెట్లా తింటారు? గ్రహణంలో ఉన్న పదార్థాలు పనికిరావు కదా, గ్రహణంలో ఉన్న వాటర్ పనికిరావు కదా. గ్రహణం ఉన్నప్పుడు ఉన్న వాటర్ పనికిరావు, పచ్చిశనగపప్పు పనికిరాదు, గోధుమలు పనికిరావు. పనికొస్తాయమ్మా? పనికిరావు కదా. మరి అవన్నీ పారబోసి మనం కొత్తగా తెచ్చుకోవాలి కదా. మనం కొత్తగా తెచ్చుకుందామని సూపర్ మార్కెట్కి వెళ్తే సూపర్ మార్కెట్లో మాత్రం ఏమైనా కొత్తగా తయారు చేసి పెడుతున్నారా? వాళ్ళ దగ్గర కూడా అయ్యేవన్నాయి కదా. మరి ఇప్పుడు ఎలా తింటవై? వండిన అన్నం తింటే తప్పన్నారు, వండకుండా ఉన్న బియ్యాన్ని తింటే రైట్ ఎలా అవుతుంది అని చెప్పి అంటే వేదాంతులు చెప్పే వెర్షన్ అంటే వీళ్ళు ఏమంటారంటే ఉంటాయి కదా దర్భలో, గరిక లేకపోతే దర్భలో, ఆ దర్భలు వేస్తే దోషం పోద్దంటారు. దర్భలు వేస్తే దోషం దర్భలు ఎన్ని కేజీలు తీసుకొచ్చేస్తామమ్మా మనం? అంత పొల్ల. అర్థమైంది? ఇల్లు ఎంత ఉంది, దర్భ ఎంత ఉంది? ఇల్లు ఎంత ఉంది, దర్భ ఎంత ఉంది? ఇంత దర్భ ఇంత దోషాన్ని పోగొడుతుందా? నమ్మకం. ఋషులు చెప్పారు కాబట్టి ఆ నమ్మకంతో మనం వెళ్తాం. ఇక్కడ దర్భకు కాదు పోయేది దోషం. అర్థమైందమ్మా? మన నమ్మకానికి, దర్భ వేసాము అనేటువంటి నమ్మకానికి దోషం పోతుంది తప్ప దర్భ వల్ల కొంత పోద్దాం, కొంత పోద్దాం. దర్భ వేసాము ఏమీ కాదు అనేటువంటి నమ్మకం. ఇప్పుడు వాటర్ ట్యాంక్ పైన వేస్తామా, వెళ్ళి భూమిలో వేస్తామా, అదేమంటారు బోర్లో, లోపల నీళ్ళు ఉంటాయా ఏంటి? అంటే అవి అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న వాటికి నో ప్రాబ్లం, దానికి దర్భలు వేయాల్సిన అవసరం లేదు. మోటార్ వేస్తే పైకి వస్తాయి కాబట్టి అవి కలుషితం కావు అని వీళ్ళ నమ్మకం. ఇవన్నీ కూడా నమ్మకాలకు సంబంధించినవి. నాన్నగారు ఒక 80-70 టైంలో ఒక గ్రహణం పట్టింది, సూర్యగ్రహణం. ఆ రోజు పగలే చుక్కలు కనపడ్డాయి, నక్షత్రాలు, స్టార్స్ కనపడ్డాయి. నా చిన్నప్పుడు అన్నమాట, నాకు 4-5 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు. చూశారు మీరు, నేను కూడా చూశాను. వాళ్ళు చూశారు కాబట్టి నేను చూసాను, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. అయితే ఆ గ్రహణం పట్టిన సమయంలోనే నాయనగారు భక్తుల్ని పిలిచారు, ఊళ్ళో వాళ్ళ భక్తుల్ని. ఆ సమయంలోనే వండించి ఆ సమయంలోనే తిన్నారు. నాయనగారు తిన్నారు, మా అందరికీ పెట్టారు, మేమందరం కూడా తిన్నాం. ఏం కాలే, మాకు ఏమీ కాలేదు. ఎందుకు? దర్భ వేస్తే ఏం కాదనే నమ్మకం ఎట్లుందో, మనం మంత్రం చదువుతున్నాం కాబట్టి ఏం కాదు అనేటువంటి నమ్మకం.
అర్థమైందమ్మా? ఏమీ అవ్వదు, ఏమీ కాదు కూడా, ఏమీ కాదుకూడదు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఇంత పెద్ద ఇంటికి ఇంత దర్భ వేస్తే ఏమీ పోతుందమ్మా అనుకోవటం కానీ, అర్థమైందా? మన సాటిస్ఫాక్షన్ కోసం వేయటం తప్ప ఏమీ లేదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ నమ్మకంతో పోతుందనే నమ్మకంతో వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు గ్రహణం పట్టక ముందు ఉన్న పదార్థాలను మనం వినియోగించుకుంటున్నాం. గ్రహణం పట్టక ముందు ఉన్నటువంటి పదార్థాలని వినియోగించుకుంటున్నాం. బియ్యం మూట అంత ఉందమ్మా, 60 కేజీలు బియ్యం మూట మీద 1 గ్రాము కూడా ఉండదు వేసిన దర్భ. అదే 1 ఇంచుది 1 గ్రాము కూడా ఉండదు. ఇంత దర్భ అంత బియ్యాన్ని ప్యూరిఫై చేస్తుందని ఎలా అనుకుంటాం? నమ్మకం కాకపోతే. అర్థమైందమ్మా? ఇవి అన్నీ నమ్మకాలకు సంబంధించినవి కాబట్టి వేదాంతం నమ్మకాల వాటిని టచ్ చేయదు. వేదాంతం ఏంటంటే నమ్మకాలు మీ ఇష్టం కొనసాగించుకోండి, నమ్మకాలను గురించి క్రాస్ చేయదు వేదాంతం. ఎందుకంటే అది సెంటిమెంట్ వాళ్ళకి, దాన్ని మనం ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఒక నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు సెంటిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మారరు కాబట్టి జస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి వదిలేస్తారు తప్ప ఏమీ అనరు అన్నమాట. అర్థమైందమ్మా? సరే, మనం అంటే మానవులం కాబట్టి అంత విజ్ఞానం ఉందో లేదో, అంత ఎనర్జీస్ ఉన్నాయో లేవో మనం మరి తప్పదు. లోకంతో పాటు నలుగురితో నారాయణ క్యాష్తో గోవింద్ అంటారు. మరి నలుగురితో కలిసిపోవాలి కాబట్టి మనం ఇవన్నీ పాటిస్తున్నామని మనం అంటాం. కానీ ఒక జ్ఞాని అలా అనుకోడు. ఇంకా ఒక్కటి ఏంటంటే, గ్రహణం పడితే మనుషులకు పట్టాలా, ప్రకృతికి పట్టాలా? దేవుళ్ళకి గ్రహణం పట్టడం ఏంటి? దేవుడు ఎంత శక్తి లేనోడా? ఒక గ్రహణం యొక్క ప్రభావాన్ని కూడా తీసుకోలేనంత శక్తి లేదా దేవుడికి? దేవుళ్ళకు సంప్రోక్షణ చేయటం ఏంటి? దేవుళ్ళు మైలపట్టం ఏంటి? మేము ఒక ఊరు వెళ్ళామమ్మా. ఊరు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చోట ఆ రోజు ఒక వ్యక్తి పరం అయ్యారు. వ్యక్తి పరమైతే వినాయక చవితి జరిగేటువంటి రోజుల్లో అనమాట. ఆ వ్యక్తిని డెడ్ బాడీని తీసుకొని రావాలి కదా. ఆ డెడ్ బాడీని తీసుకొని వస్తూ ఉంటే వినాయకుడు విగ్రహం మీద పరదా కప్పారు, క్లాత్ కప్పారనమాట. ఎందుకంటే అరిష్టం, చూడకూడదు. పీనుగు వస్తుంటే దేవుడు నిలబెట్టినప్పుడు చూడకూడదు, దేవుడు చూడకూడదు. దేవుడు చూడకూడదా? శరీరాన్ని, ఒక డెడ్ బాడీని దేవుడు చూడకూడదా? ఆ స్వామి ఇప్పుడు దాకా ఉంటేనే ఇది బాగా పనిచేస్తుంది. ఆ స్వామి పోతేనే కదా డెడ్ బాడీ అయింది. ఇప్పుడు దాకా ఆ స్వామి స్పర్శతో, ఆ భగవంతుడి యొక్క స్పర్శతోనే కదా ఇది తిరిగింది, ఇది చూసింది, విన్నది, మాట్లాడింది, తినింది, అరిగించుకుంది, ఇంత చేసింది ఆ దేవుడు ఉంటేనే కదా ఇందులో. ఇప్పుడు ఆ దేవుడికి ఈ శరీరం ఇష్టం లేదని అంటాం ఏంటి? మళ్ళీ ఈ శరీరం వస్తుంటే ఆ దేవుడికి పట్టా కప్పడం, ఆ దేవుడు మైలపడతారని. అర్థమైందమ్మా? నిరంతరం కూడా నవరంధ్రాల నుంచి కూడా మలినాలు బహిర్గతమయ్యేటువంటి విసర్జింపబడేటువంటి, అర్థమైందమ్మా? మలిన సాదృశ్యమైనటువంటి మలిన భాండాగారంలోనే మహేశ్వరుడు ఉన్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా ఉన్నాడు మహేశ్వరుడు. అర్థమైందా? మలినాలలోనే ఉన్నాడు కానీ మలినాన్ని అంటకుండా ఉన్నాడు. మలినాన్ని ఇప్పుడు ఇందులోనే కదా ఉంది. అంటుకుంటున్నాడా? అంటుకోవట్లేదు కదా. మరి ఎందుకు మనిషికి భయం? పోనీ దేవుడి మీద పరదా కప్పటం ఏంటి? దేవుడు మైలపడతారని. అసలు మన మలినాన్ని తీసివేయలేనటువంటి దేవుడు ఆయనేం దేవుడు? అట్లాంటి దేవుడు మనకెందుకు? అట్లాంటి దేవుడిని ఎందుకు పూజించాలి మనం? అర్థమైందమ్మా? ఒక డెడ్ బాడీ వస్తుంటేనే మలిన పడేటువంటి దేవుడు, అట్లాంటి దేవుడు ఎందుకంటే మనకి? మన దేవుడు ఎంత సాలిడ్గా ఉండాలి అంటే, మలినాల్లో కూర్చోబెట్టినా కానీ మలినాన్ని అంటకుండా ఉండేటువంటి దేవుడు కావాలి. అట్లాంటి దేవుడిని పట్టుకోవాలి మనం ఎట్లాంటి దేవుడిని పట్టుకోవాలా? అట్లాంటిది అపవిత్రమైనటువంటి దగ్గర ఉన్నా కానీ తన పవిత్రతకు భంగం రాకుండా ఉండేటువంటి దేవుడిని పట్టుకోవాలి. ఆయన దేవుడు అంటే ఎవరు? అట్లాంటి ఆయన. మరి ఇట్లాంటి వాళ్ళు అందరు దేవుడు అవుతారా? అంటే ఏ దేవుడు అలా చెప్పలా, మనిషి అజ్ఞానం అలా చేయిస్తుంది. అర్థమైందమ్మా? మైల పడుతుంది అన్నది మనిషే, మైల పడదు అని చెప్పింది కూడా మనిషి. ఇది మనిషి యొక్క అజ్ఞానానికి జ్ఞానానికి ఉండేటువంటి సంఘర్షణ అన్నమాట. మనిషిలో ఉండేటువంటి అజ్ఞానము, విజ్ఞానము
సంఘర్షణ జరిగితే తేలేటువంటి సారాంశం మన గురువుగారు చెబుతారు. అజ్ఞాని ఎలా ఆలోచిస్తారో విజ్ఞాని ఎలా ఆలోచిస్తారని చెప్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా ఎవరైనా పరమపదించారనుకో అమ్మ, ఎవరైనా పరమపదించితే మైల అంటూ అంటారు, మైల అంటూ అంటారు. అంతెందుకు, ఒకళ్ళు పరమపదించారు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి వస్తూనే మేము ఎవరింటికి వెళ్ళాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇల్లు ఒకటి ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మేము, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలంటే వాళ్ళు రమ్మని ఆహ్వానించారు. మాకైతే ఏమీ లేదు అసలు, కొంచెం కూడా అనుమానం లేదు. ఈ వంతున ఎట్లా పోయినా కానీ మాకు అనుమానం లేదు. వాళ్ళు గురువుగారు మీకు దండం పెడతా, ఒక్కసారి ఆ గుడికాడికి పోయిరండి. ఎందుకయ్యా? ఇప్పుడు గుళ్ళో ఏమున్నాడు? దేవుడు. అది దేవాలయంలో దేవుడు. మరి ఇది దేవాలయమే కదా, ఇందులో దేవుడు ఉన్నాడు కదా, మరి ఒక దేవాలయం దగ్గరికి ఇంకో దేవాలయం పోవటం ఏంటి? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అని చెప్పారు కదా. ఇది దేవాలయం, అది దేవాలయం అంటున్నారు మీరు. మరి ఒక దేవాలయం ఇంకో దేవాలయం దగ్గరికి వెళ్ళాలంటారండి. అట్లా వెళ్తారా? ఇది దేహం అనుకున్నోడు వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలా? ఇది దేహం అనుకున్నోడు అక్కడికి వెళ్ళాలి. ఇది దేవాలయం అని నేను భావించినప్పుడు కదిలే దేవాలయం అనుకున్నా. ఇందులో చూసే దేవుడు ఉన్నాడు, వినే దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, నువ్వు పెట్టే నైవేద్యాన్ని స్వీకరించేటువంటి ప్రత్యక్ష దైవం ఉన్నాడు ఇందులో. ఇలాంటి ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి కదిలే దేవాలయాన్ని ఇంకో దేవాలయం దగ్గర తీసుకువెళ్ళమంటే అది కదలని దేవాలయం, అది నువ్వు కట్టిన దేవాలయం. ఇది ఈశ్వరుడు నిర్మించినటువంటి దేవాలయం. ఏది శ్రేష్టమైనటువంటిది, ఏది గొప్పది, ఏది శక్తివంతమైనటువంటి దేవాలయం? మనం కట్టిన దేవాలయాలుగా అవి, మనం పెట్టిన దేవుళ్ళుగా అవి. మరి ఇది ఎవరు కట్టిన దేవాలయం? ఇది సాక్షాత్తు భగవంతుడే నిర్మించినటువంటి దేవాలయం. ఇది ఎంత పవిత్రమైనటువంటిది, ఇది ఎంత శక్తివంతమైనటువంటిది. మరి ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి దేవాలయాన్ని కదలనటువంటి దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి మా ఇంటికి రాను, మా ఇంట్లో పెళ్ళయింది కొత్తగా, నువ్వు రాకపోతే ఏదైనా జరిగితే ఏమన్నా అనుకుంటారు గురువుగారు, మా అయ్యగా నీకు దండం పెడతానని వాళ్ళు ఫోన్లు. మరి ఏం చేయాలా? మాకైతే ఓకే, సరే. ఇప్పుడు మనమే లోకం ఎట్లుందంటే అనుమానాల పుట్ట, లోకం అనుమానాల పుట్ట. మాకైతే అవసరం లేదు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి మీకోసం అని చెప్పి ఆ వచ్చే దారిలోనే అక్కడ ఉన్నటువంటి శివాలయం కాడికి పోయి దండం, క్యాబ్లోనే వస్తా శివాలయం కాడ ఆపి ఓ దండం పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళ అనుమానంతో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటారన్నమాట, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ చెబుతారు, గురువుగారు అడిగిపోయినా కానీ దేవుడి దగ్గర పోయొచ్చిందంటే ఇంకేం తేడా లేదు. దేవుడి దగ్గర పోయొచ్చిందంటే ఏం లేదు. కానీ ఒక దేవుడు ఇంకో దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలియదు కూడా. నిజమంటారా కాదంటారా? ఇప్పుడు ఇది దేవాలయం అయితే ఇంకో దేవాలయం దగ్గరకు వెళ్ళాల్సి వస్తుంది అనే ఆలోచన ఎప్పుడు ఉంటుందా మనకి? ఉండదు. ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది. ఎప్పుడు ఆ జ్ఞానంతో మనం ఉండగలగాలి, ఎప్పుడు ఆ జ్ఞానంతో స్థిరంగా ఉండగలం. అప్పుడు మనకి ఈ మైల అనేటువంటిది ఇబ్బంది పెట్టదు, మడి అనేటువంటిది ఇబ్బంది పెట్టదు, ఆచారం అనేటువంటిది ఇబ్బంది పెట్టదు. లేకపోతే మనసులో నిరంతరం అదే ఆలోచన కొనసాగుతూ ఉంటుంది. ఒక ఆయన గురువుగారి దగ్గర ఉపన్యాసం వినటానికి వెళ్ళిండు. వాళ్ళ బంధువులు ఎవరో ఫోన్ చేశారు, ఏమని? వాళ్ళ ఇంటి పేరటోళ్ళే డెలివరీ అయ్యారంట. ఇప్పుడు నేను గురువుగారు ఉపన్యాసం 2 గంటలు కొనసాగిద్ది. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయ్యి 10 minutes అవుతుంది. ఇంకా 1.5 hour పైన గురువుగారు ఉపన్యాసం చెబుతారు. ఆ ఆశ్రమంలో కూర్చొని నేను ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి సూతకం వచ్చింది, ఫోన్ చేశారు. ఇప్పుడు మరి వాళ్ళ సూతకం వచ్చిందని మైలు వచ్చినట్టే కదా. ఈ మైలు వచ్చినటువంటి ఆయన గురువుగారి దగ్గర ఉండొచ్చా లేదా, ఉపన్యాసం వినొచ్చా లేదా, ఇప్పుడు ఉండాలా ఇంటికి వెళ్ళాలా, అనుమానం, ఒకటే అనుమానం. గురువుగారు మంచి అద్భుతంగా చెబుతున్నా కానీ లోపలకు పోవట్లా, ఆ ప్రవచనం లోపల పోవట్లా, సూతకం కాడే ఆగిపోతుంది, చుట్టాల కాడే ఆగిపోతుంది. ఎమ్మటే ఫోన్ చేసిండు వాడు, పిన్నావా మరి ఉండొచ్చా లేదా, బయటికి రమ్మన్నవా పొమ్మన్నవా, ఇది తప్ప ఇంటే వినపడుతున్నాయి. సూతకం వచ్చినా కానీ గురువుగారు చెప్పినాయి అని వినపడుతున్నాయి. మంచి గురువుగారు కనపడుతున్నారు, భక్తులందరూ కనపడుతున్నారు. లడ్డూ తింటే తీయగానే ఉంది,
మిరపకాయ కొరికితే కారంగానే ఉంది, ఏం మార్పు రాలా. మైలు వచ్చినా కానీ, మడొచ్చినా కానీ, అంటొచ్చినా కానీ, నాలుకలో మార్పు రాలా, ముక్కులో మార్పు రాలా, వాసన కూడా మంచి సువాసనే వస్తుంది. సాంబార్ పెడుతుంటే అన్నీ ఎక్కడ ఏం తేడా రాలా. మైల దేనికి పట్టుకుందో తెలియట్లా, మడి ఏడ పట్టుకుందో తెలియట్లా, ఏదంటుకుందో ఏడంటుకుందో తెలియట్లా, రంగు కూడా మారలా. ఉదయం వచ్చేప్పుడు ఎంత ఎర్రగున్నా ఇప్పుడు కూడా అంతే ఎర్రగున్నా. ఇప్పుడు స్నానం చేసినా కానీ రంగు మారిద్దనే గ్యారంటీ కూడా ఏమి లేదు, ఏం పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. మరి ఇంతకీ దోషం దేనికి పట్టుకుందో ఏడ పట్టుకుందో తెలియట్లా. దోషం మనసుకు పట్టుకుంది. దోషం దేనికి పట్టుకుంది? మనసుకు పట్టుకుంది. స్నానం దానికి చేయించాలి, దాన్ని శుద్ధి చేయించాలి. ఇప్పుడు మనసు దేనితో శుద్ధి అవుద్ది? శరీరానికి ఉన్నటువంటి మలినాలను పోగొట్టుకోవడానికి డిటర్జెంట్స్ అద్భుతంగా వచ్చినాయి. టైడ్ అని చాలా రకరకాలుగా వచ్చినాయి అనమాట. యాడ్స్ చూడటంలా అర్థమైందమ్మా. శరీరానికి వస్త్రాలకు పట్టినవి అన్నీ వదిలేస్తాం, ఏదో ఒకటి పెట్టి సంతూరో మైసూర్ శాండ్లో రిన్నో ఏదో ఒకటి వాడేస్తాం, వీటికి పోద్ది. కానీ లోపల ఉన్న మనస్సుకు పట్టినటువంటి మాలిన్యం దేనితో పోతుంది? మనసుకి పట్టిన మాలిన్యం ఒకటి మంత్రస్మరణ, రెండు జ్ఞానం. రెండు కావాలి. ఒకటి మంత్రస్మరణ అయినా కావాలా, రెండు జ్ఞానమైనా కావాలి. మనకు చెప్తారు, ఏమని చెప్తారు అంటే అపవిత్రః పవిత్రోవ సర్వావస్థాంగతోపీవ యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. అబ్బా ఎంత అద్భుతంగా చెప్పారు గురువుగారు. మడి మైల అంటే ఒక సూత్రం చెప్పారు. అపవిత్రః పవిత్రోవ, ఏం కావాలనుకున్నాం? మైల పడ్డా అనుకోండి, సూతకం వచ్చిందనగా ఇప్పుడు సూతకం పోవాలి అంటే అపవిత్రమైంది కదా, పవిత్రుడు కావాలి. ఇప్పుడు అపవిత్రః పవిత్రోవ సర్వ అవస్థ అంగతోపీవ అంటే సర్వ అవస్థలలో. ఎన్ని అవస్థలు ఉంటాయి మనకి? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురి, 4 అవస్థల్లో. సర్వ అంగ అంటే ఎన్ని శరీరాలు ఉంటాయంటే జాగ్రత్త అవస్థలో స్థూల శరీరము, అంతేనమ్మా, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరము, సుషుప్తావస్థలో కారణ శరీరము, తురియావస్థలో మహాకారణ. 4 అవస్థలు, 4 శరీరాలు ఉన్నాయి. సర్వావస్థంగా తోపివ, ఏ అవస్థలోనైనా కానీ, నువ్వు నిద్రపోతున్నప్పుడైనా కానీ, అంటే నీకు సూతకం వచ్చినప్పుడు స్థూల శరీరంతో ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సూక్ష్మ శరీరంతో ఉన్నా, సుషిప్తావస్థలో ఉన్నా, కారణ శరీరంతో ఉన్నా, తురియావస్థలో ఉన్నా, మహాకారణ శరీరంతో ఉన్నా, అంటే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నా, గాఢ నిద్రపోతూ ఉన్నా, కలలగంటూ ఉన్నా, మెలకువతో ఉన్నా అని ఏ అవస్థలో ఏ శరీరంతో నువ్వు వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా నీకు తెలిసినా తెలియకపోయినా కానీ స్మరేత్ పుండరీకాక్షం, హృదయంలో నుండి, హృదయ పద్మంలో నుంచి స్మరణ చేస్తే అంతా పవిత్రమైపోయింది. అపవిత్రమైనంత పవిత్రమైంది. ఎంత వండర్ఫుల్గా చెప్పారు. ఏం చెప్పారు? అపవిత్రః పవిత్రోవ సర్వావస్థంగతోపీవ యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. ఎవరైతే హృదయ పద్మములు స్మరణ చేస్తారో అప్పుడు సభాభ్యంతర శుచి, సభలో ఉన్నటువంటి వాళ్ళు, సభలో లేనటువంటి వాళ్ళు కూడా, ఆ ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఆవరణకు బయట ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పవిత్రులు అవుతారు. బాహ్యమునందు అంతరమునందు. మళ్ళీ శుద్ధి కావటంలో కూడా సందేహం లేకుండా చెప్పారు. సభ అంటే బాహ్యము, అభ్యంతరం అంటే అంతరం. లోపల బయట మొత్తం ప్యూరిఫై అవుతావు, నువ్వు శుచి అయిపోతావు. ఎప్పుడు దేనివల్ల అవుతావు? ఇప్పుడు పవిత్ర ఈ శ్లోకం చదివితే అవుతారా? కాదు. పవిత్రులు కావాలంటే ఏం చేయాలో ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం చదివితే పవిత్రులు కాదు. ఈ శ్లోకం చదివితే పవిత్రులు కాదు. పవిత్రులు కావాలంటే ఏం చేయాలో ఈ శ్లోకంలో మీనింగ్ చెప్పారు. ఏం చేయాలని చెప్పారు ఈ శ్లోకంలో? మంత్రాన్ని స్మరించు, నువ్వు పవిత్రుడు అవుతావు అని చెప్పారు. మంత్రాన్ని స్మరించు, పవిత్రుడు అవుతావు అని చెప్పారు. సపోజ్ ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో మరి ఇప్పుడు సూతకం అనుకున్నాం కదా, పుణ్యవచనం చేయాలి కదా, పండిట్ వచ్చారు. పుణ్యవచనం చేయడానికి పండిట్ వచ్చాడనమాట. అమ్మ కాస్త నీళ్ళు తీసారా? నీళ్ళు తీసుకొని వచ్చారు. పసుపు తీసారా? పసుపు తీసుకొచ్చాడు. మామిడాకు తీసారా? మామిడాకు తీసుకొచ్చిండు. వీళ్ళే తెచ్చారు. నీళ్ళు తెచ్చారు, పసుపు తెచ్చారు, మామిడాకు తెచ్చారు, మొత్తం కలిపిన తర్వాత ఇంటి మొత్తం చల్లిండు.
మంత్రం చదువుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో నారాయణ అనుకుంటూ ఆయనకు తెలిసిన మంత్రం మీద ఆయన చదివి నీళ్ళు చల్లిండు పోయింది. అమ్మ మీకు సూతకం పోయింది, మీకు మైల పోయింది, ఈ రోజుతోటి నేను శుద్ధి చేశా అన్నాడు. ఆయన ఎప్పుడు శుద్ధి చేసిండు? నీళ్లు మనీయేనాయ్, పసుపు మందేనాయ్, గలాస్ మందేనాయ్, మామిడాకు మందేనాయ్. ఇప్పుడు ఆయన ఎట్లా శుద్ధి చేసిండు? దేనితో శుద్ధి చేసిండు? ఆయన ఏమైనా నీళ్ళు తెచ్చిండా? ఆయన ఆకులు తెచ్చిండా? ఆయన ఏమైనా పసుపు తెచ్చిండా? మన ఇంట్లో ఉన్న వాటి పెట్టే కదా ఆయన చల్లింది. ఇంతలోకి ఎప్పుడు శుద్ధి అయిందని మనకు అనుమానం రావద్దా? ఇక్కడ శుద్ధి అయింది నీళ్లతో కాదు, పసుపుతో కాదు, గ్లాస్తో కాదు, ఆకుతో కాదు, ఆయన చదివిన మంత్రంతో శుద్ధి అయింది. ఈ ప్రపంచంలో మలినాలను తొలగించి మనిషిని పవిత్రులను చేసేటువంటి శక్తి ఒక్క శబ్దానికే ఉంది, ఒక మంత్రానికే ఉంది. మంత్రశక్తి మాత్రమే మనిషిని పవిత్రుని చేస్తుంది, మనిషిని తరింపచేస్తుంది. అంతకు మినహా మరొకటి లేదని చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. అంటే అది బారసాల సూతకం అయినప్పటికీ, అదేనమ్మా, అంటే పిల్లలు పుట్టినప్పుడు సూతకం అయినప్పటికీ కూడా, ఎవరన్నా పరమపదించినప్పుడు వచ్చిన సూతకమైనా కానీ, గ్రహణానికి సంబంధించినటువంటిదైనా కానీ, ఏదైనా కానివ్వు, మంత్రంతో నువ్వు జపం చేసినా స్మరణ చేసినా పవిత్రత సిద్ధిస్తుంది. సపోజ్ ఉదాహరణకమ్మా, మహిళ వచ్చినప్పుడు పూజా మందిరంలోకి పోనివ్వరు. ఆ పాత్రలనేమి పట్టుకోకూడదంటారు. ఇప్పుడు మహిళ మనకొచ్చిందా, పాత్రలకు వచ్చిందా? మైల్ అంటే ఏంటి అది తెలిస్తే, మడ్ అంటే ఏంటి, మైల్ అంటే ఏంటి, అంటుబట్టం అంటే ఏంటి, ఏం జరిగిందని అంటు ఏర్పడుతుందమ్మా, అంటు వచ్చింది. ఇది కదా తెలియాల్సింది. చాలామందికి ఎందుకు ఏది అంటుకుంటే అంటు అనేటువంటిది ఉండాలి కదా. అంటు అంటే ఏంటి? అంటు అంటే ఏంటమ్మా? ఏదో ఒకటి అంటుకోవటం. మన ఇంట్లో పరమపదించారమ్మా ఎవరో బంధువులు. పరమపదించితే మనం అర్థం చేసుకుంటే వాస్తవం ఏంటో తెలుస్తుంది. వీళ్ళు యాత్రలకు బయలుదేరి వెళ్ళారు. ఫోన్ కమ్యూనికేషన్ లేదు అక్కడ, మెసేజ్ పాస్ అవ్వదు. వాళ్ళ ఇంటి పేరటోళ్ళు, దగ్గరోళ్ళు, వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా బంధువులు, ఇదయ్యారు. సేమ్ ఇంటి పేరు అన్నమాట. అంటు వచ్చేసింది. అమెరికాలో ఉన్న అంటు వచ్చేది కదా. అంటు రావడానికి అమెరికా అని, రష్యా అని, చైనా అని లేదు కదా. అంటు వచ్చేసింది. అంటు వచ్చిందనే విషయం వాళ్ళకి తెలియదట. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్దామంటే ఫోన్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, యాత్రలకు వెళ్ళారు. అక్కడ ఫోన్స్ సిగ్నల్స్ లేవు. ఒక 3-4 days వరకు కూడా సిగ్నల్స్ రావన్నమాట. అక్కడ వీళ్ళు ఆ ఏరియాలోనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు గుళ్ళకి వెళ్తున్నారు, దర్శనాలు చేయించుకుంటున్నారు. తప్ప అంటు వచ్చిందిగా మరి. ఓకే, అంటు వస్తే తెలియకపోతే తప్పు లేదు, తెలిస్తే తప్పు. ఓకే, అదేంది? ఇప్పుడు నిప్పు పట్టుకున్నా కాలిద్దండి, పట్టుకోకపోయినా కాలుద్దండి అట్లుంటుందా? పట్టుకుంటేనే కాలుద్దండి అని ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండదా? అసలు జనరల్గా అయితే ఏంటి, పట్టుకుంటే కాలుద్దండి, పట్టుకోకపోతే కాలుదని ఒక స్పెసిఫిక్ రీజన్ చెప్తాం కదా. అట్లాగే అంటు కూడా, అంటు వస్తే ఎలా ఉంటుందండి, అనుకుంటే ఎలా ఉంటుందండి, అనుకోకపోతే ఎలా ఉంటుందండి, తెలిస్తే ఎలా ఉంటుంది, తెలియకపోతే ఇట్లా ఉంటాయా? దానికి రూలే ఉండాలి కదా. ఇది అంటే ఎలా తీసుకొచ్చారు అనే దాని మీద మనం రివ్యూ చేసుకోవటం తల్లి. ఇప్పుడు వాళ్ళు పెద్దలు ఎందుకు పెట్టారు అనేది ఒకసారి అనుకుందాం, కానీ దాన్ని మనం ఎలా పాటించగలుగుతున్నాం. తప్పని ఎప్పుడు అంటున్నాం, తప్పు కాదని ఎట్లా అంటున్నాం, అర్థమైందా? తెలియకుండా గుడిగిపోతే తప్పు లేదట, మరి తెలిసిపోతే తప్పు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అర్థమైందమ్మా? అంటూ అన్నారు. ఏమంటుకుంటుంది, ఏది అంటుకుంటుందని చెప్పారు. ఒక బంధువు దూరం అయితే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోతే, ఆ శరీరంలో ఉన్న జీవుడు వెళ్ళిపోతే, శరీరంలో నుంచి నిష్క్రమించితే, వెళ్ళిన ఎవరైనా శత్రువా, వెళ్ళినాయన ఏమన్నా శత్రువు కాదమ్మా. శత్రువు అయితే అసలు దగ్గర కూడా పోగా
మన ఆత్మీయులే కదా వెళ్ళేది, జీవుడు అంటే వెళ్ళింది ఆత్మీయులే కదా. ఆత్మీయులు వెళ్తే ఇప్పుడు దాకా పిన్నామాని గట్టి పట్టుకొని కౌగులించుకున్నారుగా, అత్తయ్యని, అమ్మమ్మని, నాయనమ్మని, అమ్మని, అన్నని, అక్కని, చెల్లని, ఎంత రిలేషన్ మెయింటైన్ అయింది, ఎంత ప్రేమ చూపెట్టిను. ఇప్పుడు ఎందుకో మరి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుంటే తప్పు అంటున్నారు. ఆ డెడ్ బాడీని పట్టుకున్నటువంటి వాళ్ళు ఇంకెవరిని పట్టుకోకూడదట. డెడ్ బాడీని పట్టుకున్న వాళ్ళు ఇంకెవరిని పట్టుకోకూడదని చెప్పారు. ఇప్పుడంటే వాళ్ళు చెప్పిన రీజన్ ప్రకారం అంటని దేన్ని సూచించినట్టు, దేన్ని అంటుకోవటం అంటున్నారు. సైన్స్ ప్రకారం ఏమని చెప్తున్నారంటే, ఒక డెడ్ బాడీలో నెగిటివ్ ఎనర్జీస్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని అంటుకుంటే ఆ వైరస్ నీకు అంటుకుంటుంది, నువ్వు అంటుపడతావు. అంటుపట్టడం అంటే ఏంటి? అంటుపడతావు. సపోజ్ ఉదాహరణకమ్మా, వాళ్ళ పాలోళ్ళు ఇక్కడ పరమయ్యారు వైజాగ్లో, వీళ్ళ బంధువులు బెంగళూరులో, కలకత్తాలో, మా చెన్నైలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా బీరువాళ్ళు తీయట్లా, పూజా గదిలోకి వెళ్ళట్లా. ఇక్కడంటే అంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయనో, బ్యాక్టీరియా వైరస్ ఉంటుందని వాళ్ళు అసలు ఇక్కడికి రాలేదు. ఎక్కడోళ్ళు ఆడికి ఫోన్ కూడా పోలేదు. బెంగళూరులో, చెన్నైలో, మా కలకత్తాలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేమంటుకుంది? అసలు వాళ్ళకి వీళ్ళకి మాటలే సరిగా లేవు, రిలేషన్ కూడా అంత మెయింటైన్ అవ్వట్లా. ఓన్లీ ఇంటి పేరటోళ్ళు అన్న ఉద్దేశంతో పాటించుతున్నారు తప్ప అసలు వాళ్ళకి వీళ్ళకి పచ్చిగడ్డ ఎత్తే మండుతుంది. అయినా కానీ అంటంట, పచ్చిగడ్డ వేసినా మండినా కానీ అంటేనంట. వాళ్ళు బీరువా తీయకూడదంట, కొత్త బట్టలు పట్టుకోకూడదు, పూజా మందిరంలోకి వెళ్ళకూడదు. ఏమంటుకుంటాం? ఇక్కడ మనకి అవేర్నెస్ ఉండాలి, ఇక్కడ మనకి మనం జాగృతం కావాలి, ఇక్కడ మనం ఆలోచించాలి. అర్థమైందమ్మా? ఇది మన ఋషులు చెప్పింది కాదు, ఇది సైన్స్ పరంగా ఏమని చెప్తున్నారంటే, బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని టచ్ చేస్తే ఇబ్బంది అవుద్ది కాబట్టి ఆ టచ్ చేసిన వాళ్ళు కూడా బావి కాడ స్నానం చేయొద్దు, పంపు కాడ స్నానం చేయొద్దు, పారే నీళ్ళల్లో స్నానం చేయాలి. ఎక్కడ స్నానం చేయాలి? పారే నీళ్ళల్లో స్నానం చేయాలి. పారే నీళ్ళల్లో స్నానం చేస్తే కొట్టుకొని పోయిద్ది, శరీరానికి అనుకున్న వైరస్ బ్యాక్టీరియా పోయిద్ది. తొట్టికాడో లేకపోతే బాత్రూంలోనో స్నానం చేస్తే ఆడే ఉంటుంది ఆ వైరస్. వాళ్ళ నీళ్ళ పట్టుకొని వైరస్ అంతా ఏడు బాత్రూమ్ నింపితే నువ్వు ఇంట్లో స్నానం చేస్తే ఏం ఉపయోగం? బాయికాడ స్నానం చేస్తే పోయిన వాళ్ళకి అందరికీ అంటుకుంటుంది. నిజంగా ఒకవేళ బ్యాక్టీరియా వైరస్ అనే ఉద్దేశంతో ఉంటే మన పూర్వీకులు ఏం చెప్పారు? పారే నీళ్ళల్లో స్నానం చేయండి, కొట్టుకొని పోయింది. అది కొట్టుకొని పోయిన తర్వాత ఏదో దరికి చేరుతుంది, దాని కాలపరిమితి ఎంత ఉంటుంది. కొన్ని వైరస్లు, కొన్ని బ్యాక్టీరియాలు అయితే ఒక గంట, 2 గంటల్లో లేదా 3 గంటలు, కొన్నిటికైతే 6 గంటలు, కొన్నిటికైతే 12 గంటల్లోనే చనిపోతాయి అవి, ఆ వైరస్ బ్యాక్టీరియా. అప్పుడు ఎంత ప్రమాదం ఉండదు సమాజానికి అన్న ఉద్దేశంతో పారే నీళ్ళలో స్నానం చేయాలి అని చెప్పారు. అర్థమైందా? అంటుకోవటం అంటే ఏది? అంటుకోవడం అంటే మనసు శరీరాన్ని అంటుకోవటమే మైల అన్నారు. అసలు నిజంగా మన ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానులు చెప్పేటువంటి మైల అని చెప్పింది దేనికంటే, ఏదైతే మలినాలతో కూడి ఉన్నదో దాన్ని పట్టుకున్నటువంటి వాడు, దాన్ని అంటుకున్నోడు మైలబడతాడు అని చెప్పారు. అంత మైల ఉన్న వస్తువు ఏవి ప్రపంచంలో ఉంది ఏంటంటే, మన ఋషులు చెప్పింది ఏంటంటే, శరీరం కంటే మలినమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదని చెప్పారు. ఇది మలినమైందా? ఇది మలినమైందా? ఏమని చెప్పారంటే, దేహోహమితి సంకల్పో మహాపాపమితి స్ఫుటం. తేజోబిందోపనిషత్తులో చెప్పారు. ఏమని చెప్పారు? దేహోహమితి సంకల్పో మహాపాపమితి స్ఫుటం. ఈ దేహము నేనని అనుకోవటమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలన్నింటికంటే పెద్ద పాపం అని చెప్పారు. పాపాలన్నింటికంటే పెద్ద పాపం దేహం నేను అనుకోవటమే అన్నారు. నమ్ముతారు ఎవరైనా? దొంగతనం చేస్తే పాపం అంటారు. అర్థమైందమ్మా? నగలెత్తకపోతే పాపం అంటారు, ఎవరైనా తిడితే పాపం అంటారు, కొడితే పాపం అంటారు, ఎవరికైనా అన్యాయం చేస్తే పాపం అంటారు, అధర్మం చేస్తే పాపం అంటారు. అంతేగాని దేహం నేను అనుకుంటే అంత పాపం వచ్చిద్దా? ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ వరుసలో నిల్చున్న ఫస్ట్ ఉండేటువంటి పాపమే ఇదట. దేహం నేను అనుకోవడమే పెద్ద పాపం అంట. ఎందుకని అంత పాపం ఎందుకు వచ్చిందని దేహం నేను అనుకుంటే? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేహం నేనని అనుకుంటున్నారు కదా.
అంత పాపం ఎందుకు వచ్చింది చెప్పండి? వస్తుందా నిజంగా? వస్తుందే. బొక్కులో రాశారు కాబట్టి చదువుకుంటున్నాం. బొక్కులో రాస్తే అంత పాపం అయితే ఈ శరీరంలో ఉంటామా మనం? అంత పాపం అయితే అమ్మ, అంత మలిన సాదృశ్యం అయితే, అంత పాపం అయితే ఈ శరీరంలో ఉండటానికి అంత ఇష్టపడతామా మనం? ఇప్పుడు ఇంత చెప్పి ఈ శరీరంలోనే ఉంటున్నారా, ఇంకెక్కడికైనా పోయి ఉంటున్నారా? అయ్యో, అంత నచ్చనటువంటి శరీరంలో మీరు ఎలా ఉంటారు? మన గురుగీతలో చదువు, క్రిమికోటి భిరావిష్టం దుర్గంధ మలమూత్రకం శ్లేష్మ రక్త కపై మాంసై బద్ధం చైతద్వరానని. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా గురుగీతలో. ఈ శరీరం యొక్క లక్షణాన్ని వర్ణించారు. క్రిమికోటి భిరావిష్టం. కోట్లాది క్రిములు ఉన్నాయట ఇందులో. కోట్లాది క్రిములు అంటే బ్యాక్టీరియా, వైరస్కి మూలం ఇది. దుర్గంధ మలమూత్రకం, మలము మూత్రంతో దుర్గంధయుక్తంగా ఉంది ఈ శరీరం. శ్లేష్మ రక్త కపై మాంసై బద్ధం చైతద్వరానని. దీంట్లోనే కఫం ఉంది, శ్లేష్మం ఉంది, రక్తం ఉంది, శుక్ల శోణితాలు ఇవన్నీ ఉన్నాయి కదా తల్లి. మరి ఇంత మలినాలతో కూడి ఉన్నటువంటి ఈ శరీరమే దుఃఖభూయిష్టమైనటువంటి, ఇది నేను అనుకోవటమే దుఃఖం, ఇది నేనని అనుకోవటమే దుఃఖం. ఇంతకంటే దుఃఖం ఇంకోటి లేదు. ఇది ఎందుకు మలినమైందని చెప్పారు దీన్ని? ఈ శరీరాన్ని దాన్ని టచ్ చేయకూడదు, దాన్ని టచ్ చేస్తే పాపం అన్నారు. శరీరాన్ని టచ్ చేస్తే పాపం అన్నారు. కాబట్టి దీనికే మరి రోజు ఉదయం పూట స్నానం, మధ్యాహ్నం స్నానం, సాయంత్రం స్నానం, బాడీ స్ప్రేలు, మంచి హెయిర్ స్టైలు, మంచి షూస్, మంచి నగలు, మంచి ఆర్నమెంట్స్ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం కదా తల్లి. మలినమైందంటున్నాం, క్రిమికోటి విరావిష్టమన్నా, దుర్గంధ మలమూత్రకొని శ్లోకాలు చదువుతున్నాం, మంత్రాలు చదువుకుంటున్నాం. కానీ దీనికి ఎన్ని అలంకారాలు, ఎన్ని ఫుడ్స్, ఇంత చేస్తున్నామా తల్లి? ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఇంత చేసినా కానీ మమకారంతో, ఇంత చేసినా మమకారంతో అంతే, వేరే మనం ఉండాలి కాబట్టి, ఇందులోనే ఉండాలి కాబట్టి, వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఉన్నంతకాలమైనా మంచిగా చూసుకుందామన్న ఉద్దేశంతో అలా చేస్తున్నాం. ఎందుకు చెప్పారు ఋషులు ఇది మలిన సాదృశ్యమైనటువంటిదని, పాపం వస్తుందని ఎందుకు చెప్పారంటే, ఒక ఆయన తిరుపతి, కంచి, మధురై, అరుణాచలం అవన్నీ వెళ్ళాడు. వెళ్తే అక్కడి నుంచి ప్రసాదాలు తీసుకొచ్చింది. అదొక లడ్డు ఇచ్చింది. ఆయన ఒక్కడే అమ్మ ఇంట్లో. తిరుపతి లడ్డు తినడు, అరుణాచలం ప్రసాదం తినడు, అన్నీ తినడు. తిన్న తర్వాత తిన్నది ప్రసాదాలైనా కాదా, కళ్ళు కద్దుకొని తినడు కదా. తెల్లారి ఉదయం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, విసర్జించినప్పుడు వాటిని పవిత్రంగా భావించగలుగుతారా? ఎందుకని మరి అంత పవిత్రమైనటువంటి ప్రసాదం కళ్ళు కద్దుకొని తిండి ఇప్పుడు మళ్ళీ మలినమైందని ముక్కు మూసుకొని బయటకు వస్తున్నావు? ఎందుకని అంటే, తిరుపతి ప్రసాదాన్ని కూడా మలినం చేసేటువంటి లక్షణం ఉన్నటువంటిది ఈ శరీరం. దీనికా నువ్వు ఇప్పుడు ఇన్ని సెంట్లు రాసేది, ఇన్ని అత్తలు రాసేది? అర్థమైందమ్మా? అరుణాచలం నుంచి తీసుకొచ్చిన ప్రసాదాన్ని కూడా మలినం చేసింది ఈ శరీరం. ఈ శరీరం లోపలికి పంపిస్తే నువ్వు ఏది పంపించినా, గంగాజలం, కృష్ణానది జలం, గోదావరి నది, యమునా తీర్థం ఏది పంపించినా కానీ బయటకు వస్తే అది అపవిత్రమైపోయింది. ఎందుకు? ఇది అంత అపవిత్రమైనటువంటిదనే ఉద్దేశంతో చెప్పారు. ఎందుకు దీన్ని అలా అంటుకోకూడదని చెప్పింది? ఎందుకంటే దీని లక్షణం అలాంటిది, దీని యొక్క స్వభావం అలాంటిది. అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి, అలాంటి స్వభావం ఉన్నటువంటి ఆ దేహం నేను అని అనుకోవటం కంటే పాపం ఇంకొకటి లేదన్నారు. అందుకే దేహోహమితి సంకల్పో మహాపాపమితి స్ఫుటం అన్నారు. అబ్బా, అంత పవిత్రమైన పదార్థాలనే మలినం చేసినటువంటి దీంతోనే నీకు అటాచ్మెంట్. అందుకే రమణ మహర్షి ఏమనండి, దీన్ని నేను టచ్ అయ్యా అన్నాడు. నేను దీన్ని టచ్ అయ్యానని చెప్పి పైకి ఎక్కి కూర్చున్నాడు. పైకెక్కి కూర్చోడం అంటే డాబా ఎక్కి కూర్చుండా కాదుగా. అంటే సహస్రారచకం అంటే శరీరాన్ని అంటకుండా ఉండాలి. శరీరాన్ని అంటుకుంటే ఇవన్నీ వస్తున్నాయి, శరీరాన్ని అంటుకుంటే ఇవన్నీ వస్తున్నాయి. అందుకే ఆయన నాకు ఆహారం వద్దన్నాడు. నువ్వు ఎంత పవిత్రమైన పదార్థం పెట్టినా ఇది మలినం చేస్తుంది, నాకు ఆహారం కూడా వద్దన్నాడు. ఋషులు, హిమాలయాల్లో ఋషులు నాకు ఆహారం అవసరం లేదంటున్నారు, నాకు నీళ్ళు అవసరం లేదంటున్నారు,
వాయుభక్షణ చాలంటున్నారు. వాయుభక్షణ కూడా ఎంత, ఒక్క శ్వాస తీసుకుంటే సంవత్సరం పాటు గడుపుతున్నారు ఒక్క శ్వాసతోటే వాళ్ళు. ఎందుకంటే దీన్ని అంటుకోవద్దని దీన్ని శరీరాన్ని అంటుకోవటమే అంటంటే, దేహభావన కలిగి ఉండటమే మైలపట్టం అంటే. వేరే మైలపట్టం అంటే వేరే ఏది కాదు. మైలపడ్డ అంటే ఇప్పుడు మైలపడ్డప్పుడు ఏం చేయాలి? మనకు దేనివల్ల అయితే మైలొచ్చిందో, దేనివల్ల అయితే అంటొచ్చిందో దానికి దూరంగా ఉండాలి. అదే కదా ఋషులు చేసింది. దేహం ద్వారా మలినమైంది కాబట్టి, దేహం ద్వారా అంటుపడ్డాడు కాబట్టి దేహాన్ని అంటకుండా ఉన్నారు వాళ్ళు. శరీర భావం లేకుండా శరీరాన్ని అంటకుండా ఉన్నారు. మళ్ళా దీన్ని తీసుకెళ్ళి గంగా నదిలో ముంచుతారు, గోదావరి నదిలో ముంచుతారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. అబ్బా ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. అంటే మలినాలతో కూడి ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు ఎంత శుద్ధి చేద్దామనుకున్నా కానీ అది శుద్ధి అయ్యేది కాదు. గొంగడి ఉంటుంది కదా తల్లి, గొంగట్లో అన్నం పెట్టుకొని తింటుందంట, ఎంటకలు వస్తున్నాయి అన్నాడంట. మరి గొంగళ్ళలో అన్నం పెట్టుకొని తిన్నప్పుడు వెంట్రుకలు రాకపోతే వజ్రాలు వైడూర్యాలు వస్తాయా? దాని లక్షణం అది. నువ్వు ఉన్న ప్రదేశం, నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రదేశం అలాంటిది. అర్థమైందమ్మా? శరీరంలో ఉండి, అర్థమైందమ్మా, మలిన సాదృశ్యమైనటువంటి శరీరం దీన్ని ఏదో స్నానం చేయించుతా అంటే దీన్ని ఎక్కడ స్నానం చేయించినా కానీ ఆడిపోతాయి. మనకి చెప్తారమ్మా ఎట్లా అంటే, ఒక ఆయన వెళ్తుంటే బొగ్గు దొరికిందంట. ఎవరో చెప్పారంట, దాన్ని తెల్లగా చేయగలుగుతావా అనంట. ఓ చేస్తానంట. ఇంటికి తీసుకొచ్చిండు, 10 లీటర్ల పాలు పెట్టిండు, కడుగుతూ ఉన్నాడంట, రుద్దుతూ ఉండంట. బొగ్గు ఎన్ని లీటర్లో పోసి పాలు పోసి కడిగినా కానీ తెల్లగైద్దమ్మా? రాదా? ఎందుకని? దాని లక్షణం అది, దాని స్వభావం అది. అర్థమైందమ్మా? ఎలుక తోలు ఎంత తికినా ఎట్లయితే తెల్లగాదో, బొగ్గును పాలతో కడిగినా కానీ అది నల్లగానే ఉంటుంది, అది మారదు. అలాగే శరీరానికి నువ్వు ఎన్ని స్నానాలు చేయించినా కానీ, ఎందుకంటే మలినాలు లోపల పెట్టుకొని, లోపల మలినాలుంటే నువ్వు పైన స్నానం చేస్తే ఎలా పోతుంది? మరి గురువుగారు మరి ఏం చేయమంటావు? ఇప్పుడు మరి మేము శుద్ధి కావాలంటే శరీరాన్ని వదిలిపెట్టి ఉండలేం కదా, అంటే మలమూత్రాలు కూడా అవి చెడు అని మనం అనుకుంటున్నాం కానీ చెడేం కావు. అర్థమైందయ్యా? ఇప్పుడు మనం మంచిగా పరమాన్నం వండి పెట్టాము, తిన్నామనుకో, అది చెడు ఎందుకైతే మనం అనుకుంటున్నాం కాబట్టి అలా ఆ ఫీలింగ్ వచ్చింది. అది కానే కాదు, వేరే ప్రాణులు అవి ఆహారంగా స్వీకరిస్తున్నాయి. అది చెడు ఎందుకైతే మన దృష్టిలో మనం ఆ ఫీలింగ్తో ఉన్నాం కాబట్టి అలా ఉన్నది, కానీ అది కానే కాదు. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ప్రతిదీ పరమాత్మ స్వరూపమే అని చెప్పినప్పుడు మరి లోపల పరమాత్మ లేడా, బయట లేడా? అంతటా పరమాత్మ వ్యాపించి ఉంటే మలినము ఇలాంటి ఆలోచన మనకెందుకు వస్తుంది? అర్థమైందయ్యా? చెడు అనేటువంటిది లేనే లేదు, అంతా మంచే ఉన్నది. కాబట్టి దాన్ని మనం చూసేటువంటి ఆలోచన బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మరి ఇది పవిత్రం కాదని అంటున్నారు. ఇప్పుడు దీన్ని పవిత్రం ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు అదే కదా నెక్స్ట్ సెక్షన్ ఏంటి? ఇప్పుడు శరీరాన్ని పవిత్రం చేయాలంటే ఏం చేయాలి? అంటే దాన్ని పవిత్రమైనటువంటి పదార్థాలతో పెంచాలి. మనకి భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈశ్వః అని చెప్పారు. అంటే ఇది ధర్మక్షేత్రము అని చెప్పారు. ఇది ఏ క్షేత్రం అన్నారు? ధర్మక్షేత్రము అన్నారు. దీంట్లోనే కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతుంది అని చెప్పారు. ఇందులో ఉన్నటువంటి అసురగుణాలు, సురగుణాలు అంటే దైవీ లక్షణాలు ఉన్నాయి, రాక్షస లక్షణాలు ఉన్నాయి. అర్థమైందయ్యా? త్రివిధం నరకసేద్యం అని చెప్పారు. కామము, క్రోధము, లోభము అనేటువంటి ఈ 3 లక్షణాలే నరక ద్వారాలు అని చెప్పారు. నరకానికి పోవాలంటే ఎంట్రన్స్ ఎక్కడో లేదు. చాలామంది అనుకుంటారు నరకం అంటే ఎంట్రన్స్ అని అక్కడ గూగుల్లో కొట్టిండు. గూగుల్లో కొడితే వాడు ఏదో ఇమేజ్ చూపెట్టిండు, వాడు ఎక్కడో ఉందని చెప్పి చూపెట్టిండు. గూగుల్లో నరకం అడ్రస్ తెలుస్తే
నరకం అడ్రస్ ఎవరు చూపెట్టాలి? భగవంతుడు చూపెట్టాలి. భగవద్గీతలో పరమాత్మ చూపెట్టిండు. నరకం అడ్రస్ ఏంటంటే నరకానికి అడ్రస్ వేరే అక్కర్లా, 3 గుణాలు ఉన్నాయి, అవి నీ దగ్గర ఉంటే నరకంలోకి ఈజీగా తీసుకెళ్తాయి అని చెప్పారు. ఏమిటంటే కామము, క్రోధము, లోభం, ఇవేనంటే ద్వారాలు. ఆ 3 ఉంటే చాలు. ఆ 3 ఉంటే కోరికలుంటే అవి తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపం మళ్ళీ నెక్స్ట్ ఆ కోరింది ఫలించినప్పుడు దాన్ని ఇంకొకళ్ళకి చెందకుండా ఉండాలని, అది తనొక్కడే అనుభవించాలి అనేటువంటి ఆ లోపం, స్వార్థం అనేటువంటివి ఏర్పడతాయి మనిషికి. అట్లా కూడా మనిషికి దుఃఖమే కలుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ధర్మక్షేత్రం ఎలా చేస్తావు, దీన్ని ఒక పుణ్యక్షేత్రం ఎలా చేస్తావు అంటే దీన్ని ధర్మయుక్తంగా పెంచాలి. అప్పుడు ధర్మక్షేత్రం అవుతుంది. ఎలా పెంచాలా? ధర్మయుక్తంగా పెంచాలి. మరి ఇది ఎలా పెరుగుతుంది? ఇది కొంతమంది అంటారు, నా ఉప్పు తిని బతికినవురా అంటాడు. ఏమంటాడు? ఉప్పు ఒక్కటే తినడు, పంచదార తినలేదా, బియ్యం తినలేదా, కందులు తినలేదా, కందిపప్పు తినలేదా, చింతకాయ పత్ర తినే, ఇన్ని తింటే ఉప్పు ఒక్కడే. సరే, వాడు ఉప్పు అంటే ఎనర్జీకి సంబంధించింది కాబట్టి ఉప్పు అని చెప్పిండు అనుకుందాం. అర్థమైందమ్మా? అంటే ఉప్పుతో పెంచిండు ఆయన. సరే, అడుగుతాం. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు శరీరంలో ఏమేమి ఉన్నాయంటే చెప్తే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చెయ్యి ఇట్లా చూసుకుంటే, ఎవరికి వాళ్ళే చూసుకుందాం అనుకో అమ్మ. పుట్టిన కానీ ఎన్ని టీలు పోస్తుంటుంది దీనికి? పోయలేదా? ఎన్ని బిస్కెట్లు పెట్టుంటాం, ఎంత రైస్ పెట్టుంటాం, ఎన్ని బోండాలు, ఎన్ని ఇడ్లీలు, ఎంత ఆయిల్ కంటెంటు పెట్టినావా పెట్టలేదా? ఇడ్లీలతో పెరిగిందా మీ శరీరం? వంకాయ కూర తిని పెరిగింది. గోంగూర, మా రాధకి గోంగూరతో పెంచా అంటుంది. మరి వాళ్ళు ఎక్కువ తింటారు గోంగూర. మామిడికాయ కారం తిని పెరిగిన శరీరం ఇది. అంటే ఈ శరీరంలో పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు ఎన్ని క్వింటాలు బియ్యం వాడుంటాం, ఎన్ని మినువులు వాడుంటాం, ఎన్ని పెసలు వాడుంటాం, ఎంత ఆయిల్ వాడుంటాం. 50 ఏళ్ళు పెరగడానికి ఎన్నో వాడినామమ్మ. వాటితో పెంచినవి ఇది, వాటితో పెంచినాం. అవునా కాదా? ఇప్పుడు దీంట్లో క్యారెట్ ఉందా లేదా? ఉంది. కీరా ఉందా లేదా? దోసకాయ ఉంది, చిక్కుడుకాయలు ఉన్నాయి అంటలా. కానీ అవన్నీ తినే పెరిగింది, అవన్నీ తినే. మరి అయితే ఇప్పుడు కూరగాయలతో పెరిగిన శరీరం అనాలిగా. మరి అప్పుడు ధర్మక్షేత్రం ఎందుకైంది? ఇది కూరగాయల క్షేత్రం కావాలి. కూరగాయలతో పెరిగితే కూరగాయల క్షేత్రం అవ్వాలా, రొట్టెలు తిని పెరిగితే రొట్టెల క్షేత్రం కావాలా, బియ్యం తిని పెరిగితే బియ్యం క్షేత్రం కావాలి. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మక్షేత్రం అన్నాడేంటి? కూరగాయలతో పెంచితే మనం బియ్యంతో పెంచితే ధర్మక్షేత్రం అని భగవద్గీతలో భలే చెప్పిండులే. ఏమో మరి పరమాత్మ చెప్పిండే, ఏదో కారణం లేకుండా ఉంటుంది. ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా ఉంటుందమ్మా? ఉండదు. అయితే పరమాత్మ ఏం చెప్పిండంటే లాజిక్ చెప్పిండు. నువ్వు బియ్యమే తిను, కానీ అవి ధర్మంగా సముపార్జించినటువంటివి తిను. నువ్వు వంకాయలే తినబుద్ధి అయితే వంకాయలే తిను, కానీ అవి నువ్వు ధర్మంగా తెచ్చుకొని తిను. నీకు చపాతీలు తినబుద్ధి అయితే చపాతీలే తిను, కానీ ఎక్కడ అబద్ధం ఆడొద్దు, ఎక్కడ మోసం చేయొద్దు. ఎక్కడ అబద్ధం ఆడొద్దు, ఎక్కడ మోసం చేయొద్దు. ధర్మంగా నువ్వు కష్టపడి సముపార్జించుకున్నటువంటిది, ధర్మబద్ధంగా సముపార్జించుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అలాంటి ఆహారంతో పెంచినప్పుడు ఇది ధర్మక్షేత్రం అవుతుంది. ఓకేమ్మా? ఇప్పుడు ఇది మనందరూ కూడా ఏమైనాయి? ధర్మక్షేత్రాలని. ఎవరో ఒక ఆయనకు నేను ఇట్లే చెప్పా, ధర్మక్షేత్రం అయిందండి. ఏమండి గురువుగారు, మొన్న మరి ఎవరిదో ఫంక్షన్ అంటే పోతీవి కదా, వాళ్ళు 62 రకాలు పెట్టారండి, మరి ఫుల్గా తిన్నారు కదా, వెళ్ళిన వాళ్ళు అందరు తిన్నారు కదా, మరి ఇప్పుడు వాడు మంచోడు కాదు కదా, ఎంతోమందిని కొట్టి, ఎంతోమంది రక్తం పిండి, ఎంతోమంది యొక్క రక్తం పిండి, ఎంతోమందిని హింసించి సంపాదించినటువంటివి మా పాపం మొత్తం కూడా 62 వంటకాల్లో పెట్టిండు. వాడి పాపం మొత్తం ఏడబెట్టిండు, 62 వంటకాల వేడిలో పెడితే వచ్చిన వాళ్ళందరూ ఎగబడి తిన్నారు కదా, రుచిగా ఉన్నాయి అని పాపం పంచుకున్నారు కదా, మరి వీళ్ళందరూ పాపాత్మలు అవుతారు కదా, వీళ్ళెప్పుడు ధర్మాత్మలు అవుతారు గురువుగారు అని చెప్పి. అంతే కదా తల్లి. అందుకనే మనం ఏం చేయాలండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ తినేప్పుడు కానీ మనం ఎట్లా అంటే దోషం రాకుండా ఉండే విధంగా తినాలి.
ఒకటేంటంటే మనం ఎంతైతే తింటామో అంత వాళ్ళకి దక్షిణ ఇచ్చి రావాలి. చదివింపులు అంటే అదే అందుకే పెట్టిందనమాట. తిని అయాచితంగా తినొస్తే, వాడు పెట్టిండు కదా అని చెప్పి అయాచితంగా తినొస్తే వాడి పాపం మనకు చుట్టుకుంటుంది. కాబట్టి నలుగురు వెళ్ళి నలుగురికి 400 కంటే ఎక్కువ చేయదు తింటే, వాడికి అంతకంటే ఖరీదు పడదు. కాబట్టి 400 పోని ఎక్స్ట్రా ఇంకో 100 వేసుకోండి, 500 చదివి అని చెప్పి 500 చదివిచ్చి వస్తే చెల్లుకు చెల్లు అబ్బాయి మేము తిన్నదానికి దానికి సరిపోయింది వచ్చినందుకు, నీ తిన్నదాన్ని ఏంది మాది మేమే తిన్నట్టు తప్ప నీ దాంతో మాకు సంబంధం లేదు, సద్గురార్పణ. ఇంకా మనకి ఇంకేమైనా అవేర్నెస్, ఇంకా మంచి ఆలోచన ఉంటే అక్కడికి వెళ్ళను, ఓ 10 నిమిషాలు మంత్రం చదివి, స్వామి మీకు చాలామంది చాలా ఇస్తుంటారు డబ్బులే నాకు ఇవ్వాలని అనిపించలేదు, మంత్రశక్తిని నేను కాసేపు మంత్రం చదివి ఆ శక్తిని ఇస్తున్నా, ఆ శక్తి మీకు మేలు చేస్తుందని చెప్పి మంత్రశక్తిని కూడా మనం వాళ్ళకి దక్షిణగా సమర్పించి రావచ్చు. అట్లా కూడా ఆ దోషం మనకు అంటకుండా ఉంటుంది. మీరు మంత్రమైనా చదవండి వెళ్ళినప్పుడు. ఫంక్షన్కి వెళ్ళి మనం ముచ్చట్లు ఎందుకు పెడతామమ్మా? వెళ్ళినా కానీ ధ్యాస అంతా మనం ఆలోచనలోనే ఉంటాం కదా. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తింటం మీద ధ్యాస కాకుండా కాసేపు మంత్రం చెప్పి రావాలి. పరమాత్మ నేను ఇన్ని మంత్రాలు ఇక్కడ చదివా కదా, ఈ మంత్రాలు చదివినటువంటి శక్తి వాళ్ళకు మేలు చేకూర్చాలి, ఇదే నేను వాళ్ళకి ఇచ్చేటువంటి దక్షిణ అని చెప్పొచ్చి ప్రసాదం తిని సద్గురార్పణం అని వచ్చి అలా రావాలి. వస్తే అప్పుడు ఆ దోషం మనకి అంటదు. ఇది అంటే అప్పుడు ఈ క్షేత్రం ధర్మక్షేత్రం అవుతుంది. అంటే ధర్మబద్ధమైనటువంటి ఆహారంతో మనం ఇది పెంచినటువంటి వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే ఇది ధర్మక్షేత్రం అవుతుందో అప్పుడు ఆధ్యాత్మిక సాధన చెయ్యటానికి ఇది ఉపయుక్తమవుతుంది. అప్పుడు ఇది ఉపకరణం అవుతుంది మన సాధనకు, మన యొక్క లక్ష్య సాధనకి ఇది సహకరిస్తుంది. అప్పుడు మనకు ఈ ప్రకృతి సహకరిస్తుంది. మనం సాధన చేసినప్పుడు, మనం సాధన చేస్తే ఎప్పుడు ప్రకృతి సహకరిస్తుందంటే మనం ధర్మబద్ధంగా జీవించినప్పుడు ఈ యూనివర్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. లేకపోతే యూనివర్స్ సపోర్ట్ చేయదు. యూనివర్స్ సపోర్ట్ చేయనప్పుడు మనం రెక్టిఫై చేసుకోవాలి. ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా, నా సాధన కొనసాగట్లేదు ఏంటి, నేను మంత్రం చదవలేకపోతున్నా, సద్గ్రంథ పఠనం చేయలేకపోతూ ఉన్నాను, ధ్యానం చేయలేకపోతున్నాను, కారణం ఏంటి అని చెప్పి రెక్టిఫై చేసుకొని మిస్టేక్ ఎక్కడైతే ఉన్నదో దాన్ని గుర్తించి ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకుంటే సాధన అద్భుతంగా కొనసాగిద్ది. అర్థమైందమ్మా? సో ఇదేంటంటే దేహాన్ని టచ్ చేయటమే మైల, దేహాన్ని టచ్ చేయటమే అంటు. అర్థమైందమ్మా? మనసు శరీరంతో అటాచ్ అవ్వటం ఏదైతే ఉంటుందో దాన్నే మైల అని చెప్పారు మన ఋషులు. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు తింటం వల్ల ఏదో అట్లా కాదమ్మా. ఇప్పుడు ఒకరింట్లో వాళ్ళు పరమపదించారనుకో తల్లి, ఆ పరమపదించితే సరే మన గురువుగారు ఒకటే చెప్పారు, శుభ్రం కోసం ఎన్నిసార్లైనా స్నానం చేయని చెప్పారు. గురువుగారు ఏం చెప్పారు? శుభ్రం కోసం 10 సార్లు స్నానం చేయ తప్పు లేదన్నారు. మైల అంటూ అని చెప్పి నువ్వు స్నానం చేయాల్సిన అవసరం లేదన్నారు. నిన్ను ఏది అంటుకోదు, నిన్ను ఏది మైల పరచదు అని చెప్పారు. శుభ్రం కోసం చేస్తే తప్పులేదు, మైల కాదు, అంటు కాదు, మనల్ని ఏది అంటుకోదు. ఎందుకు? నిరంతరం మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళను మైలపరిచేటువంటిది ఏముంటుంది? నిరంతరం నాలుక మీద ఆ గురుమంత్రాన్నే మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఇంకా మనల్ని మైలపరిచేది ఏముంటుందమ్మా? అర్థమైంది. నెక్స్ట్, పూజా మందిరంలోకి వెళ్ళరు. వెనకటి రోజుల్లో ఇంకా స్ట్రిక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే ఇట్లా, కానీ వెనకటి రోజుల్లో ఇంకా స్ట్రిక్ట్ అనమాట. వాళ్ళు స్నానం చేయకుండా ఉతికిన వస్త్రాలే పట్టుకునేటువంటి వాళ్ళు కాదు. నేను ఒక ఇంట్లో చూశాను, వాళ్ళ ఇంట్లో బట్టలు దండెం మీద ఆరేసింది, పల్లెటూరులో దండెం మీద ఆరేసింది ఉండేది. వీళ్ళు స్నానానికి వెళ్ళే ముందు అవి ఒకవేళ వాష్రూమ్లోకి తీసుకెళ్లాల్సి వస్తే ఎలా తీసుకెళ్ళేవాడంటే స్టిక్తో తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాష్రూమ్లో బట్టలు ఉంటాయి కమ్మా, అవి డైరెక్ట్ తీసుకుని స్టిక్ పట్టుకొని స్టిక్తో తీసుకొచ్చి మాసిని పెట్టంటారు కదా, దాంట్లో వేసేవాళ్ళు. పట్టుకునేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు దాకా నువ్వు కట్టుకున్నావుగా. మన ఈ మధ్యన ఒకళ్ళు ఏమన్నారంటే, తెలియక మనం చూస్తుంటాం అమ్మ, నాకు అనిపిస్తుంది అనమాట, అయ్యో వీళ్ళు ఇలా మాట్లాడాలి ఏంటి అని నాకు అనిపిస్తుంది. సపోజ్ నేను స్నానం చేయలేదనుకోమ్మా,
అలా వెళ్ళి దాని మీద కూర్చున్నా అనుకో ఏమనంటారా? స్నానం చేయకుండా కూర్చోకూడదమ్మా? తప్పేం లేదుగా. స్నానం చేయకుండా కూర్చుంటే తప్పేం లేదుగా. అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. స్నానం చేయకుండా కూర్చోవచ్చు, స్నానం చేయకుండా కూర్చోవచ్చు. నేను స్నానానికి వెళ్ళే ముందు ఈ బట్టలు అక్కడ విప్పి పెడితే తప్పట. రీజన్ అర్థమైందమ్మా? అది ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళలేదు, ఇలా వెళ్ళి కూర్చుంటే తప్పు లేదన్నారు. కానీ స్నానానికి వెళ్ళే ముందు బట్టలు ఇప్పి దాని మీద పెడితే ఇడిచిన బట్టలు ఎక్కడెక్కడ పెడతామన్నారు. ఇడిచిన బట్టలు మంచం మీద పెడతారా, మాసిన బట్టలు వేస్తారా అన్నారు. ఇదేందబ్బా, వేసుకొని కూర్చుంటే తప్పు లేదు, వస్త్రాలు శరీరానికి ఉంటే తప్పులేదు, కానీ శరీరం నుండి బయటకు వస్తే తప్ప? ఏమి జ్ఞానం మీకు? అర్థమైందమ్మా తల్లి నేను చెప్పింది? అనుకుంటామా అనుకోమా? పెద్దవాళ్ళు కాక మనవడను చిన్నపిల్లగాడగమ్మా ఆడు పడేసి పాత్రం ఉంటాడు. ఏడేసినోడా లోపలే అంటాం, ఇడిసిని మంచం మీద ఎట్లా వేస్తావురా అంటాం. అవునమ్మా? అవునా? అంటే మనకే అర్థమవుతుంటుంది, మనకి అర్థమవుతుంటుంది. అంటే స్నానం చేయకముందు వేసుకొని కూర్చున్నా తప్పులేదు, స్నానం చేసిన తర్వాత చేసే ముందు విప్పి అక్కడ పెడితే తప్పు అంటున్నాం. అర్థమైందమ్మా? అది రాంగ్. అర్థమైందమ్మా? తప్పు అంటే స్నానం చెయ్యకముందు కూడా కూర్చోకూడదు. స్నానం చెయ్యకముందు కూడా కూర్చోవడం తప్పని మనం చెప్పగలగాలి. అలా చెప్పం, అలా మనం గుర్తించం, అందుకే వెనకటి రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేయకముందు వాటిని స్నానం చేసిన తర్వాత బట్టలు తెస్తే కర్రలు పట్టుకొని ఇలా తీసుకొచ్చి దాంట్లో వేస్తారనమాట. ఎందుకో తెలుసా? స్నానం చేయకముందు మనం పూజ చేయాలని అనుకోవాలి, రకరకాల ఆలోచిస్తూ ఉంటాం కదా. మన ఆలోచనలు, థాట్స్, సంకల్పాలు ఇవన్నీ కూడా వాటికి టచ్ అయి ఉంటాయి. స్నానం చేసేప్పుడు అలా చిన్న చిన్న సంకల్పాలు, దోషాలు కూడా వాటిని పట్టుకుంటే మనకి ఏమైనా వస్తాయేమన్న ఉద్దేశంతో మనం పట్టుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో చెప్పారు. స్నానం చేస్తే రీఫ్రెష్ అయ్యి ఉంటాం కదా, అప్పటికప్పుడు వెళ్ళి వెంటనే పూజ చేయాలన్నమాట, లేట్ కూడా చేయాలన్నమాట. స్నానం చేయగానే, ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలన్నట్టు, ఉతికిన వస్త్రాన్ని ధరించి ఉండాలి అన్న ఉద్దేశంతో. అంటే ఉతికిన వస్త్రానికి సంకల్ప దోషాలు కూడా ఉండవు, ఆలోచనలు కూడా దాన్ని టచ్ అయి ఉండవు అనేటువంటి ఆలోచనతో వాటిని పట్టుకోకుండా ఉంటారు. ఇది అర్థమైంది. పూజా మందిరంలో వాళ్ళు ఎవరో పోయారు, ఎక్కడో కలకత్తాలో ఎవరో పోయారని ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేసి చెబితే పూజా మందిరంలోకి వెళ్ళట్లా. ఇప్పుడు పూజా మందిరంలో ఉన్నటువంటి పూజా పాత్రలను ఏమంటుకుంది? మన జ్ఞానంతో విజువలైజ్ చేసి ఆలోచించుదామమ్మా, పరీక్ష చేద్దాం, మైక్రోస్కోప్ తీసుకొచ్చి టెస్ట్ చేద్దాం. ఆ రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు, పంచలోహ పాత్రలు ఉన్నాయి కదా, వాటికి ఏమైనా పట్టుకొని ఉన్నాయా? ఏమైనా మలినాలు అంటుకొని ఉన్నాయా? ఏమీ లేవు కదా. ఏమి లేనప్పుడు తాళమే తీయట్లేదు. అది పిల్లగాడు వెళ్తుంటే వెళ్ళదో తలిపేయి మలిన పడతాయి అంట. ఏవి మలిన పడతాయి? పూజా పాత్రలు, ఆ ఫోటోలు, విగ్రహాలు, అవి మలినమవుతాయా? అంటే ఇవన్నీ కూడా మనం ఆత్మజ్ఞానం తెలుసుకోకముందు ఉంటే ఓకే, వాళ్ళకి వదిలేద్దాం. కానీ ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా నాకు మైల ఉంది, మడి ఉంది, అంటుంది అని అనుకోవటం మరి తెలుసుకున్న జ్ఞానాన్నే ప్రశ్నిస్తాయి. మనం తెలుసుకున్న జ్ఞానాన్నే ప్రశ్నిస్తాయి. అర్థమైందా? మంత్రం చదివి ఇందాక అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వయస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి అని మంత్రం చదివినప్పుడు, నువ్వు మంత్రం చదివితేనే మొత్తం పవిత్రమైతే అని చెప్పినప్పుడు మళ్ళీ నాకు ఇన్ని రోజులు అంటుంటుంది, అన్ని రోజులు ఉంటుందని, మహా అంటే 3 రోజులు అనుకో. అంటే అయ్యా, ఒక వ్యక్తి దూరం అయినప్పుడు మనలో నుంచి పెళ్ళు ఊపికేటువంటి ఆవేదన ఏదైతే ఉన్నదో అది అంటే దాన్ని టచ్ చేయకూడదు. వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా బంధువు దూరం అయ్యారనుకో, కూర్చొని వెక్కి ఏడుస్తూ ఉంటారు కదా, నిజంగా ఏడ్చేవాళ్ళ సంగతి చెప్పేది నేను. ఇప్పుడు ఎందుకంటే గట్టిగా ఏడవకపోతే వాటా రాదని ఏడ్చే వాళ్ళ కోసం కాదు ఇక్కడ మనం చెప్పుకునేది. ఇప్పుడు వాటా రావడం కోసం ఏడ్చేవాళ్ళు వేరే ఉంటారు, నిజంగా ఆత్మీయుల దూరం అయితే ఏడ్చేవాళ్ళు వేరే ఉంటారు కమ్మా. అర్థమైందా? నిజంగా మనస్ఫూర్తిగా ఏడ్చే వాళ్ళని టచ్ చేయొద్దు అన్నాడు. వాళ్ళని అంటుకోవద్దు. ఎందుకంటే
ఆ శోకానికి సంబంధించినటువంటి, ఆ దుఃఖానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్, ఆ తరంగాలు నిన్ను కూడా తాకి నిన్ను కూడా బలహీనపరుస్తాయనే ఉద్దేశంతో కొంచెం ఎడంగా ఉండండి, కొంచెం ఎడంగా ఉండండి. ఇప్పటి రోజుల్లో ఎవరైనా పోయినా కానీ టేక్ ఇట్ ఈజీలా తీసుకుంటున్నారు కానీ తల్లి, వెనకటి రోజుల్లో ఎంత తప్పించేవాడు. ఒక ఆత్మీయుడు దూరం అయిందంటే బాబాయి చుట్టాలు ఎవరో పోయినా కానీ ఇక్కడి నుంచి ఏడ్చుకుంటూ పోయేది. ఇప్పుడు సొంత బాబాయ్ పోయినా కానీ పోతే పోయినలే, వాట్సాప్లో చూసినలే అంటాడు. మా కుదిరేట్లేదులే మనకి పోయేట్టు కుదిరేట్లేదులే అని వదిలేస్తున్నారు, వాళ్ళు వదిలేస్తున్నారు. సరే, వాళ్ళ పర్సనల్స్ అవన్నీ, మనకు సంబంధం లేదు, అవి పర్సనల్స్. కాకపోతే అంటే బాగా దుఃఖంగా ఉన్నటువంటి వాళ్ళు, దుఃఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని టచ్ చేయదు. మాట్లాడినాను, అర్థమైందమ్మా? వాళ్ళని టచ్ చేస్తే అవి మనకు వస్తాయి అంటారు. ఎట్లా అంటే అమ్మా, మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నామనుకోమ్మా, ఒక పేషెంట్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళామనుకోమ్మా, ఏమవుతుంది? మీరు వెళ్ళేప్పుడు ఉన్నంత సాలిడ్గా వచ్చేప్పుడు ఉండరు. ఖచ్చితంగా ఎంతో కొంత 1% అయినా కానీ నీరసంతో వస్తారు. అర్థమైందా? హెల్త్ బాగలేనటువంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ హెల్తీ మూడ్ చేంజ్ అవుద్ది, ఖచ్చితంగా చేంజ్ అవుద్ది అనమాట. అందులో ఏమాత్రం సందేహం. ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ ఇంపాక్ట్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ ఉదాహరణకమ్మా, ఇక్కడ గ్లాస్ డొల్లింది, నీళ్ళు పోయినాయి, అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ 2 క్లాతులు, ఒక తడి క్లాత్ ఒకటి, ఒక పొడి క్లాత్ వేసుకొచ్చినాం అనుకోమ్మా, రెండింటి మీద వేస్తే గుర్తించింది ఏమర్థమైంది? పొడి క్లాత్ పీల్చుకుంటుంది. తడి క్లాత్ పీల్చుకోవడానికి ఏముంది? ఆల్రెడీ తడిగానే ఉంది. అర్థమైందా? ఆల్రెడీ పేషెంటే, ఆయన దగ్గర ఏమి ఎనర్జీ లేదు. ఎనర్జీ ఉన్నాడు పోతే ఏమవుతుంది? పొడి కూడా నీళ్ళని పీల్చుకున్నట్టు మన ఎనర్జీని ఎంతో కొంత తీసుకుంటారు. అందుకే అంటే వాళ్ళకి వెళ్తుంది అన్నమాట, పాస్ అవుద్ది. అర్థమైందమ్మా? ఎనర్జీ మనం ఒక పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాధలో ఉన్నటువంటి అంటే వాళ్ళ బాధను తగ్గించడానికే తల్లి వెళ్ళేది మనమంతా. ఎందుకంటే అంత షేర్ చేసుకోవటానికి. నలుగురు వెళ్తే నలుగురు తలా కొంచెం షేర్ అయితే వాళ్ళు కొంచెం రీఫ్రెష్ అవుతారు. అందుకోసమే పరామర్శించడానికి వెళ్ళాలి, సపోర్ట్గా ఉండాలని మనకు చెప్పేటువంటిది. అందుకే కదా మనం వెళ్ళేది. అర్థమైందమ్మా? ఓకే. ఇప్పుడు ఆ పూజా పాత్రలు ఉంటాయి కమ్మా, పాత్రలకి ఏమంటుకుంటుంది? పాత్రలకి ఏమైనా అంటుకుంటుందా? ఒకసారి కడిగితే తోమితే పోదు అంటే అమ్మా, ఇవన్నీ జ్ఞాన దృష్టితో ఆలోచిస్తే వాస్తవం ఏమిటో బోధపడుతుంది. అంతేందుకు ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే కొంచెం కటువుగా ఉండొచ్చు, అయినా ఒక మాట గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మనం జ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకి అంత పట్టించుకోం, కానీ మిగతా వాళ్ళు పట్టించుకుంటారు. సపోజ్ ఉదాహరణకమ్మా, టెంపుల్ కాడికి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత ఇద్దరు వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నారు. ఒక ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కొని వచ్చాడు. ఇంకొక ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కోకుండా ఒక ఆయన వచ్చింది. అసలు ఒక ఆయన వాష్రూమ్కే వెళ్ళలేదు. ముగ్గురు. ఒక ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కున్నాడు. ఒక ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కోలేదు. అసలు ఒక ఆయన వాష్రూమ్కే వెళ్ళలేదు, వాష్రూమ్ లోపలే ఉంచుకున్నాడు. ముగ్గురు గుళ్ళోకి వచ్చారు. ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు రైటు? ఎవరికి పాపం వచ్చింది, ఎవరికి పుణ్యం వచ్చింది? ఇప్పుడు ఎవరికైనా దోషం వచ్చిందా ఇందులో? ఒక ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కున్నాడు, ఇక ఆయనతో చిక్కులేదు. వెళ్ళొచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాడు కాబట్టి చిక్కులేదు. ఒక ఆయన వెళ్ళాడు, కాళ్ళు కడుక్కోలేదు, క్వశ్చన్ చేస్తారు. ఒక ఆయన అసలు వాష్రూమ్కే వెళ్ళలేదు, లోపలే ఉంచుకొని గుడంతా తిరుగుతున్నాడు. మరి తప్పు లేదా? మరి వీడిని తప్పు పట్టట్లేదు ఎవరు? కాళ్ళు కడుక్కోకుండా వచ్చిన వెంటనే తప్పు పడుతున్నారు. అర్థమైందమ్మా? అంటే కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ వాస్తవం ఇదే అన్నమాట. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఏమో ఆలోచిస్తున్నాం. అర్థమైందా? ఏది తప్పు అంటున్నాం, ఏది ఒప్పు అంటున్నాం. ఇలాంటివన్నీ కూడా అమ్మ జ్ఞాన దృష్టితో ఆలోచించి దృఢంగా ఉండాలన్నమాట. ఈ ఏవైతే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించాలి. మూఢనమ్మకాలు అంటే
వాటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా జీవించడం అనేటువంటిది. వేరే ఎవరో వాళ్ళ యొక్క మనోభావాలను మన మీద రుద్దితే మనం మూఢంగా నమ్మి వాటికి సంబంధించినటువంటి సమగ్ర అవగాహన లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. అది సరైనటువంటిది కాదు. మనం అవేర్నెస్ తోటి మనం పూర్తిగా ఒక అవగాహన కలిగి ఉండి జీవించినప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ మనకు బాధ కలగదు, ఇబ్బంది అనిపించదు. అంతేందుకమ్మా, ఒక భక్తుడు పరమయ్యారు. అమావాస్య రోజు ఆదివారం, గురుభక్తుడే. ఆదివారం రోజున అమావాస్య రోజున పరమయ్యాడు. వాళ్ళ పిల్లవాడు చెన్నైలో జాబ్. పిల్లగాడు వచ్చేసరికి 10 అయింది, 9, 10 సాయంత్రం అయింది. ఇక అప్పటికప్పుడు స్నానాలు చేసి తీసుకెళ్లారా. అమావాస్య రోజు నైట్ ఇంటికాడ ఉంచకూడదు అన్నారు. అమావాస్య రోజు రాత్రి డెడ్ బాడీని ఇంట్లో ఉంచకూడదు అన్నారు. ఓకే, మరి ఎట్లా ఉంచుతారమ్మా? భయమే కదా. ఇళ్ళపక్కన వాళ్ళు చుట్టూ ఉన్నోళ్ళు ఊరుకుంటారా? తీయాల్సిందే అన్నారు. అప్పుడు స్నానం చేసి తీసుకెళ్ళేసరే అర్ధరాత్రి 12 అయింది. అర్ధరాత్రి 12 టైంలో ఆదివారం అమావాస్య రోజున చుట్టాలు వస్తారు అసలు ఎవరైనా? ఆడికి ఎవరు రాలా? అందరూ భక్తులే, చుట్టాలు ఎవరు రాలా? నేను, బాజీ, ఇట్లా వాళ్ళ ముఖ్యమైన వాళ్ళు పట్టకొచ్చే వాళ్ళు ఒక 4, మొత్తం కలిపితే 10 మంది ఉన్నాం మేము. అంతే, మేమే వెళ్ళాం. కరోనా టైంలో కదా, మామూలు టైంలోనే. అమావాస్య రోజు కదా తల్లి. అమావాస్య రోజు అంటే మరి చాలా ఆలోచన ఉంటుంది కదా. మళ్ళీ అమావాస్య రోజు అర్ధరాత్రి, ఆ రోజు ఆదివారం కూడా ఎవరు రాలా. కానీ మేము వెళ్ళాం, మాకేం భయం లేదు. మాకు ఆదివారం అని లేదు, మంగళవారం లేదు, అమావాస్య అని లేదు, సోమవారం అని లేదు. ఏ వారం అయినా కానీ మనకేం భయం తల్లి? మన గురువుగారు ఇచ్చినటువంటి మంత్రం ఉంది, గురువుగారు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది, మనకేం భయం? వెళ్ళినాం, ఎవరికేం భయపడలేదు, ఎవరు భయపడలేదు. భయపడినోళ్ళు అసలు ముందుకే రాలేదు. నక్కలో మరి అర్ధరాత్రి 12 నక్కలు తిరగక మనుషులు తిరుగుతారమ్మా? మనుషులు తిరిగితే మనుషులు అరుస్తారు. నక్కలు తిరుగుతున్నాయి కాబట్టి నక్కలు అరుస్తాయి. నక్కలు వాటి పని అవి చేసుకునే, మనకేం పని? మేమేం భయపడలేదు అమ్మా. అది ఇంకోటమ్మా, అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. అందుకోసం అనుకోవటం, నేను తెలుసుకున్న జ్ఞానం నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్గా అనమాట. ఫ్యాక్ట్ జరిగిందనమాట. ఒకళ్ళ ఇంట్లో భర్త పరమయ్యారు. ఆవిడకి 4 కొడుకులు. అయితే భర్త పరం అయితే 11వ రోజున ఇది బొట్టు తీస్తారు కమ్మ. ఆ బొట్టు తీసినప్పుడు ఫస్ట్ పెద్ద కొడుకు చూడాలన్నారు. పెద్ద కొడుకు చూసిన తర్వాత మిగతా వాళ్ళందరూ చూడాలని ఏదో నియమం ఉంది వాళ్ళ ఊర్లో నియమం ఉంది. పెద్ద కొడుకు నేను రానంటాడు. నేను పిల్లలు కాలంలో నేను ఎందుకు వస్తా అంటాడు. పిల్లలు లేకుండా ఎవరుకుంటారు? ఇప్పుడు ఎవరు ముఖం చూడమంటున్నాం తల్లి? రాక్షసుల ముఖం చూడమంటున్నావా? వాళ్ళ తల్లి ముఖమేగా చూడాల్సింది. మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పారు కదా. తల్లి ముఖం చూడడానికి ఎందుకు నీకు అంత భయం? నేను చూడను గురువుగారు, నాకు పిల్లలు కలవాడు, నేను చూడను అంటాడు. ఊరిని భయం. నాకు భలే కనిపించింది. ఆయన భార్య వచ్చింది, గురువుగారు మా ఆయన రానంటుండు, చూడనంటుండు, భయపడుతుండో. ఓకే, మరి ఏమంటారు? ఎంతకంటే ఎవరైనా చూస్తే రెండోసారి ఆయన చూస్తారంట. మొదట ఎవరైనా చూస్తే ఓకే. ఇప్పుడు ప్రాబ్లం, మొదట ఎవరైనా చూసేవాడు కావాలి, అంతేనా? మొదట నేను చూస్తే వెనక ఆయన చూడమను, రమ్మని చెప్పి పోయి నేను ముందు చూసాక ఆయన చూసి నాకేం కాల. ఆమె భక్తురాలమ్మ, ఇంతకుముందు భక్తురాలే, ఇప్పుడు భక్తురాలే, మనకేం భయం తల్లి? ఏం మారిపోయింది? ఆ శరీరంలో ఏం మారిపోయిందని చెప్పి అంత భయపడటం ఏమీ ఉండదమ్మా. మన లోపల ఉన్న అనుమానమే పెనుభూతం అన్నారు. అనుమానమే పెనుభూతం. అనుమానం కనుక మించిన భూతం ఇంకొకటి లేదు. అయితే అమ్మ, కొన్ని వీటిల్లో మనం జ్ఞాన దృష్టితో అడుగులు వేయచ్చు. మళ్ళీ ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా సమయస్ఫూర్తి అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కానీ సందర్భోచితంగా సమయస్ఫూర్తితో మనం వ్యవహరించాలి. అంతేకమ్మా. మళ్ళీ సందర్భం ఒకటైతే గురువుగారు ఎలా చెప్పారు కదా,
గురువుగారు స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళమన్నారా అంటే అక్కడ బాయ్ అడ్డం ఉంటే నేను పక్కకు తిరిగిపోవాలంటే నేను పోను, గురువుగారు స్ట్రైట్గానే వెళ్ళమని చెప్పి స్ట్రైట్గా పోయి బాయిలో పడ్డట్టు అలా ఉండకూడదు. సందర్భోచితంగా మనం నడుచుకోవాలి. ఓకే అమ్మా. ఈ ప్రపంచంలో మనమే పవిత్రమైనటువంటి వాడు. 84 లక్షల జీవ ఉపాధులలో అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత శ్రేష్టమైనటువంటిది మానవ ఉపాధి అన్నారు. అర్థమైందమ్మా? ఎన్నో జన్మల పుణ్య ఫల విశేషం చేత వచ్చిందని ఇందాకనే మనం కందార్థం కూడా చదువుకున్నాం. మరి అంత గొప్పదైనటువంటి, అంత విలువైనటువంటి సాక్షాత్తు భగవంతుడే ఇందులో ప్రకటితమై ఉంటే మళ్ళా దీన్ని మనం తక్కువగా ఎలా చూస్తాం తల్లి? అర్థమైందమ్మా? ఇంత గొప్ప క్షేత్రం ఇది, దేవాలయంగా చెప్పారు. ఆ భావనతోటే మనం జీవించాలి. ఆ జ్ఞానంతో ఉంటే మనం దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఏమన్నారంటే మనకి దైవాసుర సంపద్ విభాగ యోగంలో అభయం సత్వ సంశుద్ధి అన్నారు. మొట్టమొదటి దైవీ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే అభయం, అంటే భయం లేకుండా ఉండాలి. ఏముండాలా? భయపడకూడదట. దేనికి భయపడకూడదని. దెయ్యం వచ్చిద్దే రమ్మని చూద్దాం, దెయ్యంలో కూడా ఆత్మేగా ఉందనాలి. దెయ్యం వచ్చిద్దంటే దెయ్యంలో కూడా ఆత్మ కాకుండా అది కదులుద్దా అనాలి. దెయ్యం ఆత్మశక్తి లేకుండా దెయ్యం కూడా కదలదు అనేటువంటి జ్ఞానం మనకుంటే ఇంకేముంటుందమ్మా? అంత అమ్మగారు అన్నది అదేగమ్మా, నాతో పాటు రాని శ్మశానంలో ఏముంటాయి? దెయ్యాలు ఉంటాయా అంటే వాళ్ళ భాషలో మన సూక్ష్మ శరీరాలు అంటాం. సూక్ష్మ శరీరం లోపల ఇంకా కారణ శరీరం ఉంది, ఇంకా మహాకారణ శరీరం ఉంది. అందులో ఆత్మ చైతన్యం ఉంది కదా. ఆత్మ చైతన్యం ఉంటేనే కదా ఆ శరీరమైనా కదిలేది. ఆత్మ చైతన్యం లేకపోతే ఆ శరీరం కూడా కదలదు. ఎందుకమ్మా అంత భయం? ఎందుకంత అనుమానం? ఎవరైనా పరంపదించితే చాలు, పట్టుకోమంటే టచ్ రైట్ హ్యాండ్ టచ్ అయ్యేది అంటాడు. చుట్టం వచ్చి కుడి చేయవాడు మాకు అరే మా నాన్నరా, మా అమ్మరా, మా అమ్మకి నేను కుడి చేత్తో చేయకూడదు తప్పు, కుడి చేత్తో చేయకూడదు తప్పు. కుడి చేత్తో అన్నం కుడి చేత్తో, మన అమ్మ మనకి అన్నం కుడి చేత్తో తినిపించిందా ఎడం చేత్తో తినిపించిందా అమ్మ? వాళ్ళ ఎందుకంటే నువ్వు ప్రేమ చూపిస్తే ఎక్కడ వాడు మళ్ళీ నిన్నే పట్టి పీడిస్తాడేమో. నువ్వు కుడి చేత్తో చేయాల్సిన నీ ఎడం చేత్తోడు చేస్తే నీ మీద ప్రేమ విరిగి వాడు రాకుండా ఉంటాడని. అర్థమైందమ్మా? మళ్ళీ నువ్వెక్కడ ప్రేమ చూపిస్తే మళ్ళీ వాడేమన్నా వచ్చి నిన్ను పట్టుకుంటే నువ్వు ఆడ తట్టుకుండా లేదు అని చెప్పి ఎట్లా వదిలింది అనే భావనతోటి మనకి కర్మకాండలు చేపిస్తారు కమ్మా. కర్మకాండల యొక్క కాన్సెప్టే ఆ జీవుణ్ణి ఇక్కడి నుంచి నిష్క్రమింప చేయడం కోసమే మంత్రాలు చదివేది. వాళ్ళు చదివే మంత్రాల అర్థం మొత్తం కూడా ఆ జీవుడు ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కోసమే. ఈ కుటుంబంతో పూర్తి స్థాయిలో తెగదింపులు చేసుకునే టైపులోనే ఆ మంత్రార్థం ఉంటుందన్నమాట. అర్థమైందా? మరి అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానమ్మా మనకి తద్దినాలు అంటారు కదా, తిద్దులు అని తద్దినాలని అట్లా. మరి వాళ్ళు పరమపదించిన రోజున గుర్తు చేసుకోమా? వాళ్ళు పుట్టినరోజున గుర్తు చేసుకోమా? ఇంకా అంతకంటే పూజలు ఎవరు ఉన్నారమ్మా మనకి? తల్లిదండ్రుల కంటే పూజలు ఎవరు ఉన్నారు? ఇంకా వాళ్ళు ప్రత్యక్ష దైవాలని చెప్పారు కదా తల్లి. మరి అలాంటి ప్రత్యక్ష దైవాలని మనం ఎడం చేత్తోడు చేసి పంపిస్తామా? అది జ్ఞానం కాదుగమ్మా. మరి మనం జ్ఞానం తెలుసుకున్నటువంటి మనం కుడి చేయి వాడతాం, మనం పూజ చేస్తాం. వాళ్ళు పూజ చేయలేరు, వాళ్ళకి ధైర్యం లేదు. అంటే వాళ్ళు భౌతికమైనటువంటి భావనతోటే ఉన్నారు. అర్థమైందా? అంటే ఒక రూపాన్ని చూసినప్పుడు ఆ భౌతికాన్ని చూస్తున్నారు, కానీ ఆ భౌతికం వెనక ఉన్నటువంటి ఆ అభౌతికము అలౌకికమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని వాళ్ళు దర్శించలేకపోతున్నారు. మనం భౌతికం వెనుకున్నటువంటి ఆత్మ చైతన్యాన్ని చూస్తున్నాం కాబట్టి మనం దాన్ని పట్టుకున్నాం. వాళ్ళు దీన్ని చూస్తున్నారు కాబట్టి దీన్ని పట్టుకున్నారు. వాళ్ళు అర్థమైందమ్మా? ఏది పట్టుకొని ఏ భావంతో జీవిస్తే ఆ ఫలితమే వస్తుంది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి.
అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.